హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనకి జాన్ నుంచి ఏప్రిల్ వరకు, జనవరి మంత్ నుంచి ఏప్రిల్ మంత్ వరకు 2025 ఇయర్ ఏదైతే ఉందో, సో 2025 ఇయర్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు టాప్ మోస్ట్ 100 కరెంట్ అఫైర్స్ అనేవి ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నామండి. సో బేసిక్గా టాప్ మోస్ట్ 100 కరెంట్ అఫైర్స్ ఎందుకు అంటున్నానంటే, రాబోయే ఆర్ఆర్బి ఎన్టీపీస్ మనకి జూన్ 5 నుంచి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ ఏదైతే ఉందో, ఏపీ కానిస్టేబుల్ కూడా మీకు 4 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ బుక్స్ త్వరితగతిన చదవాలి అంటే రివిజన్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో రివిజన్ ఓరియంటల్లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఎంసీక్యూ ప్యాటర్న్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎంసీక్యూ ప్యాటర్న్లో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాను. సో టాప్ 100 కరెంట్ అఫైర్స్ అండి. సో ఇవే కాకుండా థీమ్ ఓరియంటల్లో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఈ విధంగా చాలా మట్టుకి థీమ్ బేస్డ్ కూడా మేము కరెంట్ అఫైర్స్ అనేవి సెషన్స్ ఇవ్వబోతున్నాము. ఆల్రెడీ T1 అకాడమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మేము డైలీ చెప్తున్నాము. అవే కాకుండా సో న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో త్వరితగతిన రివిజన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అభ్యర్థుల యొక్క విజ్ఞప్తి మేరకు అని చెప్పేసి మేము ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ఎస్ఎన్టీ, అదేవిధంగా ఇతరత్ర మనకి ఎన్విరాన్మెంట్, ఈ విధంగా థీమ్స్ బేస్డ్ కూడా మేము కరెంట్ అఫైర్స్ అన్నిటి తీసుకురాబోతున్నాము. గడిచిన 4 నెలల్లో ఎన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో, అదేవిధంగా 2024 సంవత్సరంలో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టాటిక్ జీకే ఓరియంటల్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ రైల్వే ఎన్టీపీసీ ఏదైతే ఉందో దానికి. సో అందుకని చెప్పేసి మేము ఇనిషియేటివ్ తీసుకొచ్చాము. దయచేసి మీ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఈ వీడియోస్ని వీలైనంత వరకు షేర్ చేయండి. మీ నుంచి ₹1 కూడా మేము ఆశించట్లేదు, కేవలం మీ నుంచి ఆశించేది ఒకటి, ఈ ప్లాట్ఫాము చాలామంది ఆస్పిరెంట్స్కి చేరాలి. అదొక్కటి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ సీ ది టాపిక్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంసీక్యూ ఓరియంటల్లోనే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఓరియంటల్లోనే మేము ఇవ్వడం జరుగుతుంది. సో జాన్ టు ఏప్రిల్ అని చెప్పాను కదండి. సో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మే మంత్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇప్పటికి వరకు జరిగిన మే మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఈ 100 కరెంట్ అఫైర్స్లో యాడ్ చేయడం జరిగింది. సో కంపల్సరీ దీంట్లో నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, బి జస్టిస్ డివై చంద్రచూడ్, సి జస్టిస్ సంజీవ్ ఖన్నా, డి జస్టిస్ దీపక్ మిశ్రా. ఎవరండి? జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ అని కూడా పిలవడం జరుగుతుంది. వీరిప్పుడు భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికవడం జరిగింది. మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 124(2) ఏదైతే ఉందో దీని ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మే 14న చెప్పాను కదండి, కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మే మంత్కు సంబంధించి వాటిని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంకా థీమ్ బేస్డ్ దాంట్లో కూడా ఇంకా చాలా మటుకు కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తాము. 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో వీరు ఎవరిని సక్సీడ్ అవుతున్నారు అంటే, ఇంతకుముందు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? సంజీవ్ ఖన్నా. 50వ ప్రధాన న్యాయమూర్తిగా మనకు ఎవరున్నారు? డివై చంద్రచూడ్ గారు. ఓకే, ఎవరిని నియమిస్తారు? రాష్ట్రపతి గారు. ఆర్టికల్ 124(2)లో ప్రకారం. సో దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత? 65 సంవత్సరాలు. సో ఆటోమేటిక్గా వారి యొక్క సర్వీస్ ఏదైతే ఉందో సర్వీస్ పీరియడ్ని కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా కేవలం మనకి ఏజ్ 65 సంవత్సరాలు నిండగానే వారికి రిటైర్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో భారతదేశ మొదటి సీజే ఎవరు? హీరాలాల్ జే కనియా గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఇటీవల భారతదేశ 58వ టైగర్ రిజర్వ్గా ఏ నేషనల్ పార్క్ను ప్రకటించారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి మాధవ్ నేషనల్ పార్క్, బి వచ్చేసి సంజయ్ నేషనల్ పార్క్, సి వచ్చేసి గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్, డి వచ్చేసి పెంచ్ నేషనల్ పార్క్. సో మనకి ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా పులుల సంరక్షణ కోసం అని చెప్పేసి పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ప్రాజెక్ట్ టైగర్ని
1973లో తీసుకురావడం జరిగింది. రీసెంట్గా మనకి ఏంటి 58వ టైగర్ రిజర్వ్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏ నేషనల్ పార్క్ని? మాధవ్ నేషనల్ పార్క్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మాధవ్ నేషనల్ పార్క్ని 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్లో ఉందండి, మధ్యప్రదేశ్లో. సో ఇప్పుడు ఈ 58వ టైగర్ రిజర్వ్ ఏదైతే మాధవ్ నేషనల్ పార్క్ని ప్రకటించడం ద్వారా మధ్యప్రదేశ్లో పులుల సంరక్షణ కేంద్రాలు 9కి చేరాయి. ఓకే, ఏంటి 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే మనకి మధ్యప్రదేశ్. అత్యధిక టైగర్ రిజర్వ్స్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మధ్యప్రదేశ్. సో ఏమని అడుగుతాడు ఇక్కడ క్వశ్చన్స్, 58వ టైగర్ రిజర్వ్స్ ఒకటే పాయింట్ కాదండి. సో మధ్యప్రదేశ్ స్టేట్లో 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అత్యధిక టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఓకే, సో మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో ఉంది. ఓకే, శివపురి జిల్లాలో ఇది 58వ టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. ఇది 9వ టైగర్ రిజర్వ్. ఓకే, మాధవ్ పార్క్ ఏదైతే ఉందో మాధవ్ పార్క్కు ముందు రత్నపాణి, సో రత్నపాణి టైగర్ రిజర్వ్ అనేది కూడా ఉంది. సో ఇది 57వ టైగర్ రిజర్వ్. సో ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. సో 57వ టైగర్ రిజర్వ్, అదేవిధంగా 58వ టైగర్ రిజర్వ్ రెండు కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉండడం జరిగింది. సో మనకి మాధవ్ నేషనల్ పార్క్ అయితే ఇప్పుడు మాధవ్ టైగర్ రిజర్వ్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మిగతా 8 టైగర్ రిజర్వ్స్ ఏంటి? బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, కన్హా టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సత్పురా టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్, వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, ఓకే, రత్నపాణి టైగర్ రిజర్వ్. ఓకే, రత్నపాణి టైగర్ రిజర్వ్. సో ఈ 8తో పాటుగా ఇప్పుడు మాధవ్ నేషనల్ పార్క్ని కూడా మనకి టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. సో దీంతో 58కి చేరింది పులుల సంరక్షణ కేంద్రాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ హ్యాపీనెస్ నివేదిక 2025. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం భారత్ ఏ స్థానాన్ని దక్కించుకుంది? ర్యాంక్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 110, ఆప్షన్ బి వచ్చేసి 118, సి వచ్చేసి 120, డి వచ్చేసి 130. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భాగంగా భారత్ ర్యాంక్ వచ్చేసి బి 118. సో లెట్స్ సీ ది ఎక్స్ప్లెనేషన్. ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్కి సంబంధించి ఎవరు రిలీజ్ చేస్తారు? రిలీజ్డ్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో భారతదేశానికి సంబంధించి భారత్ ర్యాంక్ ఎంత? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 118వ ర్యాంకు. 2025లో ఈ ర్యాంక్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్ ర్యాంకు 118. సో మన పొరుగున ఉన్నటువంటి దేశాలకు సంబంధించి నేపాల్ వచ్చేసి 92వ స్థానం, పాకిస్తాన్ వచ్చేసి 109వ స్థానం, బంగ్లాదేశ్ 134వ స్థానం. సో పాకిస్తాన్ మనకంటే మెరుగైన స్టేజ్లో ఉంది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ మనకంటే మెరుగైన దేశాల్లో ఉంది. ఓకే, టాప్ 3 దేశాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఫిన్లాండ్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి డెన్మార్క్, 3వ ప్లేస్లో వచ్చేసి ఐస్లాండ్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్లో ఎవరు? ఫిన్లాండ్, సెకండ్ ప్లేస్లో వచ్చేసి డెన్మార్క్, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్. సో చివరి స్థానం ఏ దేశానికి వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్. సో మనకి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్తో పాటుగా చివరి స్థానం వచ్చినటువంటి కంట్రీ, అదేవిధంగా మన దేశం యొక్క ర్యాంకు, అదేవిధంగా మన పొరుగున ఉన్నటువంటి దేశాల ర్యాంకులు కూడా ఇంపార్టెంట్. నేపాల్ వచ్చేసి 92 స్థానంలో ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసి కూడా మనకంటే మెరుగైన ప్లేస్లో ఉంది, 109వ స్థానం. బంగ్లాదేశ్ వచ్చేసి 134వ స్థానం. సో మరి ఈ రిపోర్ట్ ఇవ్వడానికి కొన్ని బేసిక్స్ ఉంటాయిగా, ఆ ఎలిమెంట్స్ ఏంటనేది చూద్దాం. వ్యక్తి స్థాయి జీడిపి, ఓకే, పర్సనల్ జీడిపి అంటారు, పర్సనల్ ఇన్కమ్ జీడిపి. ఓకే, సామాజిక మద్దతు, సోషల్ సపోర్ట్, వ్యక్తిగత స్వేచ్ఛ, ఫ్రీడమ్, అవినీతికి వ్యతిరేకంగా అభిప్రాయం, అదేవిధంగా ఆరోగ్యమైన జీవిత నిరీక్షణ. సో ఈ పారామీటర్స్ని యూజ్ చేసుకొని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ సంస్థ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది? సో ఇలాంటి స్పోర్ట్స్ కంపల్సరీ అడుగుతారండి, స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా, ఎస్పెషల్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కంపల్సరీ అడుగుతారు. సో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారతదేశం, సెకండ్ వచ్చేసి ఆస్ట్రేలియా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి న్యూజిలాండ్, డి వచ్చేసి ఇంగ్లాండ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇంగ్లాండ్. మనకి ఎక్కడ జరిగింది, లొకేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఏ దేశాలు కూడా దీనికి వేదికగా నిలిచాయి అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రన్నర్ అప్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు అండి? భారతదేశం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్లో వచ్చేసి ఎక్కడ ఫస్ట్ వేదికలు ఇంపార్టెంట్. ఓకే, పాకిస్తాన్ అండ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్తంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం జరిగింది. ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలను ఇవ్వడం జరిగింది. సో భారతదేశం విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ 3 times ఇండియా గెలవడం జరిగింది. మన దేశం 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. సో ఫస్ట్ వచ్చేసి 2002లో, తర్వాత 2013లో, 2020లో, 2002లో, 2013లో, 2025లో 3 సార్లు కూడా ఛాంపియన్ ట్రోఫీని గెలవడం జరిగింది. రన్నర్ అప్ కంట్రీ ఏంటి? న్యూజిలాండ్. ఓకే, సో ఫైనల్ మ్యాచ్ వేదిక కంపల్సరీ అడుగుతారండి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో అది ఫైనల్ మ్యాచ్కి వేదిక అయింది. సో భారతదేశం న్యూజిలాండ్ మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. భారతదేశం విన్నర్ అవ్వడం జరిగింది, న్యూజిలాండ్ రన్నర్ జరిగింది. సో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వచ్చిందంటే రచిన్ రవీంద్ర గారికి రావడం జరిగింది. సో అద్భుతమైన బ్యాటింగ్ అండ్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసినందుకు గాను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనేది రావడం జరిగింది. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఎవరండి? మ్యాట్ హెన్రీ. ఏ దేశానికి సంబంధించిన క్యాండిడేట్? ప్లేయర్ న్యూజిలాండ్. సో భారత్ కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ. ఫైనల్లో విజయం. భారత్ ఎన్ని వికెట్ల తేడాతోని? 4 వికెట్ల తేడాతోని మ్యాచ్లో గెలవడం జరిగింది. సో ఈ పారామీటర్స్ కంపల్సరీ అడుగుతాడు. ఓకే, వేదికలు, విన్నర్ కంట్రీ, రన్నర్ కంట్రీ, మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఓకే, అదేవిధంగా ఎంత తేడాతో గెలిచిందని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో అడిగాడు. ఓకే, ఎన్నిసార్లు గెలిచింది? 3 సార్లు. 2002, 2013, 2025. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 2025 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం ఏది? ఆస్కార్ అవార్డ్స్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి, కంపల్సరీ వస్తాయి. సో మేజర్ అవార్డ్స్ కొన్ని ఉంటాయి. సో అవార్డ్స్ అనేటి ఫిలింకి సంబంధించి చిత్రాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఆస్కార్ అవార్డ్స్. సో ఆస్కార్ అవార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే 2025లో ఉత్తమ చిత్రం ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనోరా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ది బ్రూటలిస్ట్, సి వచ్చేసి కాంక్లేవ్, డి వచ్చేసి డ్యూన్ పార్ట్ 2 అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అనోరా అనే చిత్రానికి ఈ ఉత్తమ చిత్రం అనే అవార్డు రావడం జరిగింది. సో చూద్దాం. సో మేజర్గా దీనికి సంబంధించి అనోరాకి సంబంధించి ఉత్తమ దర్శకుడు వచ్చేసి షాన్ బేకర్. ఓకే, శాన్ బేకర్ గారు ఈ అనోరా మూవీకి దర్శకుడిగా ఉన్నారు. అదేవిధంగా నటీమణి వచ్చేసి మికీ మాడిసన్ గారు. దీనికి కథా నేపథ్యం కూడా గతంలో అడిగిన ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బ్రూక్లిన్కి చెందిన ఒక డాన్సర్ మరియు సెక్స్ వర్కర్ రష్యన్ ఒలిగార్స్ కుమారుడిని పెళ్లి చేసుకుంటుంది. సో ఈ ఇతివృత్తంతో ఈ మూవీ అనేది అనోరా అనే మూవీని తీయడం జరిగింది. ఓకే, ఉత్తమ చిత్రం ఏంటి? అనోరా. ఉత్తమ నటుడు వచ్చేసి ఆండ్రియన్ బ్రోడీ. ఏ మూవీలో? ది బ్రూటలిస్ట్ అనే మూవీకి గాను ఉత్తమ నటుడి అవార్డు వరకు వచ్చింది ఆండ్రియన్ బ్రోడీకి రావడం జరిగింది. ఉత్తమ నటి వచ్చేసి మికీ మాడిసన్. ఎవరు? అనోరా మూవీకి సంబంధించిన క్యాండిడేట్. ఓకే, ఉత్తమ దర్శకుడు వచ్చేసి షాన్ బేకర్ అనోరా మూవీకి. ఉత్తమ యానిమేటెడ్ ఫిలిం. ఓకే, ఫ్లో అనే యానిమేటెడ్ ఫిలింకి రావడం జరిగింది. ఎక్కువ అవార్డులు గెలిచినటువంటి సినిమా గురించి కూడా అడుగుతారు. అనోరా ఎన్ని అవార్డులు రావడం జరిగింది? 5 అవార్డులు. ఓకే, 2025 ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ యానిమేటెడ్ ఫిలిం, అదేవిధంగా అత్యధిక అవార్డులు వచ్చిన ఫిలిం ఏది? సో కంపల్సరీ అడుగుతారు. అండ్ దాని యొక్క థీము, ఇప్పుడు అనోరా మూవీ దేనికి సంబంధించింది, ఏ ఇతివృత్తంతో నడిచింది అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ గతంలో అడిగారు. ఎస్పెషల్లీ
ఏపీ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ ఇతివృత్తం కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ఆర్బీ లాంటి ఎన్టీపీస్లో డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఇన్ని కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే చదవాలి అండి. ఎందుకంటే మల్టిపుల్ స్లాట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ స్లాట్స్ ఉండడం వల్ల దాదాపుగా 1 కోటి మందికి పైగా ఈ పరీక్షలో పాల్గొంటున్నారు కాబట్టి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చాలా ఎక్కువ కావాలి. అందుకని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 2024లో 59వ జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న వారు ఎవరు అని అడుగుతున్నారు. సో 2024లో 59వ జ్ఞానపీఠ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే వినోద్ కుమార్ శుక్లా, బి వచ్చేసి నరేష్ మెహతా, సి వచ్చేసి లీలాధర్ మందోలాయ్, డి వచ్చేసి నాగార్జున. ఓకే, మనకి 58వ జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి రీసెంట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు మే 16th రోజున 2025 రోజున మనకి జగద్గురు రామచంద్రాచార్య గారు ఎవరైతే ఉన్నారో వారికి 58వ జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది. ఈ 58వ జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి 2023వ సంవత్సరానికి గాను ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా వినండి. 58వ జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి జగద్గురు రామచంద్ర గారు, అదేవిధంగా గుల్జార్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం జరిగింది. సో 2023లో 58వ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్ 2023లో ప్రజెంట్ చేసినటువంటి అవార్డుని రీసెంట్గా మే 16న రాష్ట్రపతి చేతుల మీదుగా 2025లో మే 16, 2025లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024లో 59వ జ్ఞానపీఠ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే క్వశ్చన్ నేను ఆన్సర్స్లో జగద్గురు రామచంద్ర గారి యొక్క పేరు ఇవ్వలేదు. కాకపోతే జాగ్రత్తగా చూడండి. సో ఆన్సర్ ఈస్ ఏ, వినోద్ కుమార్ శుక్లా గారు. సో వీరు హిందీ రచయిత. వీరి రచనలకు గాను ఇప్పుడు 59వ జ్ఞానపీఠ అవార్డు అనేది 2024 సంవత్సరానికి ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకొని మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. 2023లో 58వ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది జగద్గురు రామచంద్రాచార్య గారికి. సో ఇప్పుడు 2023 కోసం అని చెప్పేసి మే 16th రోజున 2025లో వారికి అవార్డు ప్రదానం చేశారు రాష్ట్రపతి చేతుల మీదుగా. ఇప్పుడు అనౌన్స్మెంట్ 2024కి వచ్చింది. ఏది 59వ జ్ఞానపీఠ అవార్డు. సో వినోద్ కుమార్ శుక్లా గారికి ఇవ్వడం జరిగింది. వీరి గురించి కనుక చూసుకున్నట్లయితే జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి 59వ ఎడిషన్. వినోద్ కుమార్ శుక్లా 88 సంవత్సరాలు. ఏ భాషలో? ఇప్పుడు జగద్గురు రామచంద్ర గారి యొక్క రచనలు ఇందులో సాంస్క్రిట్లో ఉంటాయి. ఓకే, సంస్కృతంలో ఉంటాయి. ఓకే, మీరు స్పిరిచువల్ సంబంధించిన రచనలు చేసినందుకు గాను వీరికి ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా వీరు వినోద్ కుమార్ శుక్లా గారి యొక్క రచనలు దేంట్లో చేశారు? హిందీలో ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో వీరి యొక్క రచనలు కనుక చూసుకున్నట్లయితే నౌకర్కి కమీజ్ వచ్చేసి 1979లో, దివార్ మే ఏక్ కిర్కి రహతీతి అని చెప్పేసి ఒక రచన, సబ్ కుచ్ హోనే బచ్ రహేగా అని చెప్పేసి వీరి యొక్క ఫేమస్ రచనలు అన్నమాట. సో అందుకని చెప్పేసి వీరికి 59వ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 59వ జ్ఞానపీఠ అవార్డు ఏ సంవత్సరానికి? 2024 సంవత్సరానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చంద్రయాన్ 5 మిషన్కి సంబంధించింది. ఏమడుగుతున్నాడు? చంద్రయాన్ 5 మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో కలిసి ప్రారంభించబడుతుంది అని అంటున్నాడు. సో అంటే ఇస్రో ఏ స్పేస్ సంస్థతోని, ఏ దేశ స్పేస్ సంస్థతోని చంద్రయాన్ 5 మిషన్ని నిర్వహించబోతుందని అర్థము. సో ఫస్ట్ వచ్చేసి ఏ ఆప్షన్ వచ్చేసి జాక్సా, బి వచ్చేసి నాసా, ఈ వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, డి వచ్చేసి రోస్కోస్మోస్. రోస్కాస్మోస్ రష్యాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. సో చంద్రయాన్ 5 మిషన్ వచ్చేసి మనము ఏ దేశంతో సంయుక్తంగా నిర్వహించబోతున్నాం? జాక్సా. ఓకే, జాక్సా జపాన్కి సంబంధించిన దాంతో మనము చంద్రయాన్ 5 మిషన్ని చేయబోతున్నాము. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే చంద్రుని పైన ఉన్నటువంటి మట్టి ఆనవాళ్లను తీసుకురావడము. ఓకే, సో మిషన్ పేరు చంద్రయాన్ 5. సో జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థతోని కలిసి చేయబోతున్నాము. భారతీయ సంస్థ ఇది ఇస్రో. సో లూనార్ శాంపిల్ సేకరణ, శాంపిల్ రిటర్న్ మిషన్. సో లూనార్ పైన అంటే చంద్రుని పైన ఉన్నటువంటి ఏవైతే మట్టి
ఆనవాళ్ళు ఉంటాయో దాన్ని నేలకు సంబంధించిన ఆనవాళ్ళని తీసుకురావాలని చెప్పేసి. సో చంద్రుడి ఉపరితలం మిషన్పై ద్వారా మట్టిని సేకరించి భూమికి తీసుకురావడం. సో ఆల్రెడీ చంద్రయాన్ 4 వచ్చేసి మనం ఆల్రెడీ దాని లైన్లో ఉంచాము. సో దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. చంద్రయాన్ 4 వచ్చేసి 2027 కల్లా చేయాలనుకుంటున్నారు. సో దాని తర్వాత చంద్రయాన్ 5 వచ్చేసి చేయాలనుకుంటున్నారు. సో చంద్రుని పైన ఇప్పటివరకు జరిగినటువంటి మిషన్స్కి సంబంధించి ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్స్. ఓకే, చంద్రయాన్ 1 వచ్చేసి 2008లో చంద్రుడిపై నీటి ఆనవాళ్ళను కనుగొన్నది అనమాట. చంద్రయాన్ 2 వచ్చేసి మనకి 2019లో ఆర్బిటార్ విజయవంతమైంది. మనకి ల్యాండర్ ఏదైతే విక్రమ్ ఉందో అది విఫలం అవ్వడం జరిగింది. ఓకే, చంద్రయాన్ 3 2023లో విజయవంతంగా సక్సెస్గా ల్యాండర్ని ల్యాండ్ చేయడం జరిగింది మూన్ యొక్క సౌత్ పోల్ దక్షిణ ధ్రువం వైపు. సో శివశక్తి పాయింట్గా ఎక్కడైతే ల్యాండర్ పాయింట్ ల్యాండ్ అయిందో ఆ పాయింట్ని శివశక్తి పాయింట్గా కూడా గుర్తించడం జరిగింది. చంద్రయాన్ 4 సన్నాహాల్లో ఉంది, 2027 కల్లా నిర్వహించబోతుంది. ఓకే, సో ఇప్పుడు చంద్రయాన్ 5 అనేది కూడా డిస్కషన్స్లోకి రావడం జరిగింది. జాక్సా జపాన్కి సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థతోని మనము ఈ చంద్రయాన్ 5 మిషన్ని చేయబోతున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశపు మొట్టమొదటి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది? ఓకే, భారతదేశపు మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు అయింది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భూపాల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పూణే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జైపూర్, డి ఆప్షన్ వచ్చేసి ఇండోర్. ఎక్కడ అండి? మనకి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఫస్ట్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సహ వ్యవస్థాపకులు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నాం కదా. సో ఆ ప్రైవేట్ కంపెనీ ఏంటి? ఆస్ట్రోనామికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరి అదేవిధంగా ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్స్ సంయుక్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఈ గ్రీన్ వేస్ట్ ప్రాసెస్ని చేయబోతున్నారనమాట. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాసెస్ చేసే ఏంటి? చెట్లు, ఆకులు, పుష్పాలు, తోట వ్యర్థాలు మొదలైన వాటి ద్వారా వీటిలో చెక్క ధూళిగా వుడ్ డస్ట్ను మార్చి ఉపయోగిస్తారనమాట. సో దీనికి సంబంధించిందంతా కూడా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా దీన్ని చేయబోతున్నారు. ఇండోర్ ప్రత్యేకత ఏంటి? స్వచ్ఛ సర్వేక్షణలో ఇండోర్లో మల్టీ టైమ్ నెంబర్ 1గా అంటే చాలాసార్లు నెంబర్ 1 సిటీగా పేరుగాంచిందనమాట ఇండోర్. ఓకే, క్లీనెస్ట్ సిటీగా. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో భారతదేశం యొక్క కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఏ వచ్చేసి అజయ్ సేత్, బి వచ్చేసి సుఖ్మయ్ అదియా, సి వచ్చేసి తుహిన్ కాంతా పాండే, డి వచ్చేసి భూషణ్ పాండే. ఎవరండి? అజయ్ సేత్ గారు. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి అజయ్ సేత్ గారు కొత్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆర్థిక కార్యదర్శి పాత్ర ఏంటి? ఆర్థిక మంత్రిత్వ శాఖలో పరిపాలనా అధిపతి మరియు ప్రధాన సలహాదారు. ఓకే, మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉంటారు. ఓకే, సంస్థాపన వచ్చేసి ఎప్పుడు స్థాపించడం జరిగింది? ఈ కార్యదర్శి పోస్టు 1947లో. సాధారణంగా 2 సంవత్సరాల యొక్క పదవి కాలం ఉంటుంది. సింపుల్గా కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతారు, అంతే అజయ్ సేత్ గారు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వరుణ 2025 అనే ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది. సో వరుణ 2025 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతున్న ద్వైపాక్షిక బైలాటరల్ నౌకా విన్యాసం. ఓకే, నావల్ ఎక్సర్సైజ్ అంటున్నారు. సో చూద్దాం. వరుణ అనేది ఇక్కడ క్వశ్చన్లో చూడండి. వరుణ అనేది నావల్ ఎక్సర్సైజ్, భారతదేశము మరియు ఇంకో దేశంతో బైలాటరల్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నారు. సో చూద్దాం. ఏ వచ్చేసి ఫ్రాన్స్, బి వచ్చేసి జపాన్, సి వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, డి వచ్చేసి ఆస్ట్రేలియా. ఏ దేశం నుంచి? ఫ్రాన్స్తో సంయుక్తంగా ప్రతి సంవత్సరం కూడా ఈ నావల్ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరుగుతుంది. వరుణ 2025. ఓకే, మనం అదేవిధంగా వరుణతో మనం ఫ్రాన్స్తో మిలిటరీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఎక్సర్సైజ్ అండ్ నావల్ ఎక్సర్సైజ్ వచ్చేసి వరుణ. శక్తి వచ్చేసి మనకి శక్తి ఎక్సర్సైజ్ వచ్చేసి మిలిటరీ. నెక్స్ట్ వచ్చేసి గరుడా వచ్చేసి మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇవి ఫ్రాన్స్తో నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్. సో గుర్తుపెట్టుకోండి, శక్తి వచ్చేసి ఆర్మీ, బోత్ ఆర్మీస్ ఎక్సర్సైజ్ అనమాట. ఎవరెవరు? భారతదేశము, ఫ్రాన్స్. అదేవిధంగా గరుడా వచ్చేసి బోత్ ఎయిర్ ఫోర్సెస్
ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్సు అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. నెక్స్ట్ మనకి వరుణ వచ్చేసి నావల్ ఎక్సర్సైజ్ అండి. ఓకే, ఇదన్నమాట. సో మనకి భారత నేవీ ఫ్రెంచ్ నేవీ మధ్యలో నిర్వహిస్తున్నారు. సో 2025లో నిర్వహించేటువంటి ఈ వరుణ ఎక్సర్సైజ్ ఎన్నోది? ఓకే, 23వసారిగా. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. 23rd వరుణ ఎక్సర్సైజ్ వచ్చేసి 2025కి సంబంధించిన ఇయర్కి సంబంధించింది. సో శక్తి వచ్చేసి ఆర్మీకి సంబంధించింది, వరుణ వచ్చేసి నావికా దళంకి, ఇప్పుడు నావల్ ఎక్సర్సైజ్కి, గరుడ వచ్చేసి వాయుసేన. సో ఇంపార్టెంట్ మేజర్గా మనకి ఎనీ ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది అంటే మీరు గమనించాల్సింది అది మిలిటరీ ఎక్సర్సైజా, నావల్ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా, నెక్స్ట్ వచ్చేసి ఏ 2 దేశాల మధ్యలో జరుగుతుంది, అది బైలాటరలా, 2 దేశాల మధ్యలో జరిగితే ద్వైపాక్షికం బైలాటరల్ అంటారు, లేదంటే మల్టిపుల్ నేషన్స్ మధ్యలో జరిగితే మల్టీలేటరల్ అంటారు, అదేవిధంగా బహుళ దేశాల మధ్య అంటారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 2025లో కబడ్డీ వరల్డ్ కప్ టోర్నమెంట్కు ఏ దేశం ఆతిథ్యం వహించింది మరియు పురుషుల విభాగంలో విజేత ఎవరు అని అడుగుతున్నారు. క్వశ్చన్ చూడండి. 2025లో కబడ్డీ వరల్డ్ కప్ టోర్నమెంట్కు ఏ దేశం ఆతిథ్యం వహించింది మరియు పురుషుల విభాగంలో విజేత ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి ఇంగ్లాండ్, భారత్, బి వచ్చేసి ఇంగ్లాండ్, ఇరాన్, సి వచ్చేసి ఇంగ్లాండ్, పాకిస్తాన్, డి వచ్చేసి ఇంగ్లాండ్ అంటే ఇక్కడ ఏంటి, ఆతిథ్యం ఇచ్చిన దేశం ఇంగ్లాండ్ అని క్లియర్గా అర్థమవుతుంది, కానీ విన్నింగ్ నేషన్ కావాలి, ఏ దేశం గెలిచింది అనేది ఇంపార్టెంట్. సో భారత్. సో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది. మన భారతదేశం పురుషుల విభాగంలో అదేవిధంగా మహిళల విభాగంలో కూడా కబడ్డీ వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. సో 2025 కబడ్డీ వరల్డ్ కప్ని ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఇంగ్లాండ్. అక్కడ పురుషులలో అదేవిధంగా మహిళల కేటగిరీలలో 2 కేటగిరీలలో కూడా భారతదేశం గెలవడం జరిగింది. ఓకే, సో ఆతిథ్య దేశం ఇంగ్లాండ్, విజేత వచ్చేసి పురుషుల విభాగంలో భారత్, అదేవిధంగా రన్నరప్ వచ్చేసి ఇంగ్లాండ్. మహిళల విభాగం కనుక చూసుకున్నట్లయితే విజేత వచ్చేసి భారత్, రన్నరప్ కూడా ఇంగ్లాండ్. సో సేమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత్ యుఏఈని దాటి భారత్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో ఆ కంట్రీని దాటి అత్యధిక రెమిటెన్స్లు ఏ దేశం నుండి వస్తున్నాయి అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కెనడా, డి వచ్చేసి సౌదీ అరేబియా. ఏ దేశం అండి? మనకి యుఎస్ఏ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాకుండా దాటి యుఎస్ఏ నుంచి మనకు అత్యధికంగా రెమిటెన్సెస్ రావడం జరుగుతుంది. రెమిటెన్సెస్ అంటే ఏంటంటే మన దేశం నుంచి వదిలి వేరే దేశానికి వెళ్ళి అక్కడ జాబ్స్ చేస్తూ సంపాదించినటువంటి సంపాదన తిరిగి ఇండియాకు పంపిస్తారు కదా, ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిని రెమిటెన్సెస్ అంటారు. సో ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో మన దేశస్తులు వెళ్ళి అక్కడ సంపాదించినటువంటి సంపాదనను తిరిగి మన దేశానికి పంపిస్తారు కదా, ఆ సంపాదనను రెమిటెన్సెస్ అంటారు. సో దాంట్లో యుఎస్ఏ టాప్లో ఉంది, సెకండ్ వచ్చేసి భారత్కు వచ్చే వాటిలలో యుఎస్ఏ టాప్లో ఉంది, సెకండ్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉండడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డాటా ప్రకారం ఆర్బీఐ 2023-24 రెమిటెన్సెస్ సర్వే ప్రకారం భారత్కు పంపిన మొత్తం రెమిటెన్సెస్ ఎంత? $118.7 బిలియన్. $118.7 బిలియన్ అన్నమాట. సో దీంట్లో అమెరికా వాటా వచ్చేసి 27.7% అత్యధికంగా, సెకండ్ ప్లేస్లో వచ్చేసి 19.2%గా ఉంది. ఓకే, అత్యధిక రెమిటెన్సెస్ ఏ రాష్ట్రాలకు వస్తున్నాయి అని అడిగితే కనుక మహారాష్ట్ర 20.5%, అంటే వచ్చిన 100 రూపాయలలో 20 రూపాయలు మహారాష్ట్రకి వెళ్తున్నాయి. తర్వాత కేరళ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఆల్రెడీ నేను రెమిటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి ద్వారా రాష్ట్రీయ గోకుల్ మిషన్ కోసం 2025లో మంజూరు చేయబడిన మొత్తం నిధుల విలువ ఎంత అని అడుగుతున్నారు. సో కంపల్సరీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడుగుతారు. సో ఇటీవల కాలంలో క్యాబినెట్ మీటింగ్స్లో భాగంగా ఏంటి, రాష్ట్రీయ గోకుల్ మిషన్కి ఎంత ఫండ్ అలొకేషన్ జరిగింది అని చెప్పేసి అడుగుతున్నాడు. సింపుల్గా కేంద్ర మంత్రి మండలి అంటే క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి కదా, ఆ క్యాబినెట్ మీటింగ్స్లో ఎంతవరకు ఇవ్వడానికి డిసిషన్ తీసుకున్నారు అని అడుగుతున్నాడు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కోసం
2025లో మంజూరు చేయబడిన మొత్తం నిధుల విలువ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2,400 కోట్లు, బి వచ్చేసి 3,400 crores, సి వచ్చేసి 4,000 crores, డి వచ్చేసి 3,000 crores. ఓకే, ఎంత అండి? 3,400 కోట్లు. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఏ ఇయర్లో తీసుకొచ్చారు, రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. దేశీయ ఆవులు ఏవైతే ఉంటాయో, దేశీయ పశువులు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చేసి వాటి యొక్క పాల ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి వాటి సంరక్షణ కోసం అని తీసుకొచ్చిందే రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఏంటి? దేశీయ ఆవులు ఏవైతే ఉంటాయో, దేశీయ పశువులు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చేసి వాటి హెల్త్ కండిషన్స్ను మానిటర్ చేసి దేశీయంగా పాల ఉత్పత్తిని పెంచాలి అని చెప్పేసి ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దానికని చెప్పేసి 3,400 కోట్లు అనే ఈ 2024, 25, 26 కని తీసుకురావడం జరిగింది. సో ఏ సంవత్సరంలో ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ని స్కీమ్ని లాంచ్ చేశారు అంటే 2014లో. ఓకే, దేశీయ పశుజాతుల అభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపుదలకు అని చెప్పేసి. సో మరి ఏ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ ఏదైతే ఉందో, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ మరియు పశు వైద్య శాఖ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఏదైతే ఉందో దాని కింద అనమాట. సో ఫిషరీస్ సంబంధించి 2025లో మంజూరు చేసినటువంటి నిధులు 3,400 కోట్లు. సో మిషన్ యొక్క విస్తరణ, శక్తివంతమైన అమలుకు కేంద్రం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సో మినిస్ట్రీ కంపల్సరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ వారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2024లో మహారాష్ట్ర భూషణ్ చాలా ఫేమస్ అవార్డు అండి. ఎవరు పొందారు అని చెప్పేసి అని అడుగుతున్నాడు. 2024 మహారాష్ట్ర భూషణ్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనుపమ్ ఖేర్, సెకండ్ వచ్చేసి సోను నిగమ్, సి వచ్చేసి శివాజీ లోటన్ పాటిల్, డి రామ్ సుతార్ గారు. ఓకే, రామ్ సుతార్ గారు. సో మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది చాలా ఫేమస్ అవార్డు అండి. సో 2024 గాను ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే రామ్ వి సుతార్. ఓకే, మనకి రామ్ వి సుతార్ అని వీరి పేరు. ఓకే, వీరికి ఈ మహారాష్ట్ర భూషణ్ అనేది అవార్డు రావడం జరిగింది. వీరు ఒక శిల్పి అండి. ఓకే, ఒక శిల్పి. వీరు మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ స్టాచ్యూని డిజైన్ చేసింది వీరే. ఓకే, రామ్ వి సుతార్ గారు. సో వీరికి 2024 సంబంధించి మహారాష్ట్ర భూషణ్ అవార్డు రావడం జరిగింది. ఓకే, సో మహారాష్ట్ర భూషణ్ అవార్డు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది. సో వీరి ఇప్పుడు రామ్ వి సుతార్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రఖ్యాత శిల్పి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క సృష్టికర్త. సో వీరికి గతంలో 1999లో 1999లో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 2016లో పద్మభూషణ్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2025లో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విజేతగా ఎవరు ఎంపికయ్యారు? సో ఎవరైతే జల సంరక్షణ కోసం పాటుపడతారో, నీటి సంరక్షణ కోసం ఎవరైతే పాటుపడతారో వారికి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఫేమస్ అవార్డు అండి. సో ఎవరైనా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి గ్యుంటర్ బ్లోష్, బి వచ్చేసి రోజర్ ఫాల్కనర్, సి వచ్చేసి సునీత నారాయణ్, ఓకే, డి వచ్చేసి పీటర్ గ్లిక్. సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి గ్యుంటర్ బ్లోష్, బి వచ్చేసి రోజర్ ఫాల్కనర్, సి వచ్చేసి సునీత నారాయణ్, పీటర్ గ్లిక్. సో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025 గాను ఎవరికి వచ్చింది? గ్యుంటర్ బ్లోష్ గారికి. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంపల్సరీ అడుగుతారు. సో నీటి సంరక్షణకై పాటుపడే వ్యక్తులకు ఈ అవార్డు అనేది రావడం జరుగుతుంది. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1991లో. ఎప్పుడు స్థాపించారు? 1991లో. ఓకే, స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ వారు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2025 విజేత ఎవరు? గ్యుంటర్ బ్లోష్. సో ప్రఖ్యాత జల విజ్ఞానవేత్త, సో హైడ్రాలజిస్ట్ అండి. సో ప్రపంచంలో జలవనరుల సంరక్షణలో ప్రతిష్టాత్మక అవార్డుగా ఈ స్టాక్ హోమ్ వాటర్ అవార్డుని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2025లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది? ఫస్ట్ వచ్చేసి జపాన్, సెకండ్ వచ్చేసి ఇజ్రాయెల్, సి వచ్చేసి అల్జీరియా, డి వచ్చేసి ఇండోనేషియా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2025లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది బ్రిక్స్ కంట్రీస్, బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా,
చైనా, సౌత్ ఆఫ్రికా ఏవైతే ఉన్నాయో ఈ 5 కంట్రీస్ స్థాపించినటువంటి బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎవరు 2025లో కొత్తగా సభ్యత్వం చేరారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కన్ఫ్యూజన్ ఉంది. మేజర్గా జపాన్ కాదు, ఇజ్రాయెల్ కాదు. సో రీసెంట్గా 2 కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి. ఒకటి అల్జీరియా, నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అల్జీరియాకి 2025లో సభ్యత్వం రావడం జరిగింది, అంటే అఫీషియల్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ వరకు అల్జీరియా కరెక్ట్ ఆన్సర్. ఓకే, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండోనేషియాకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రైమ్ మినిస్టర్ మేము న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో జాయిన్ అవుతాము అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది, కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ రాంగ్. ఓకే, అంటే ఇష్టపడ్డారు, మేము న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవుతాము అని చెప్పేసి చెప్పారు, కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు. సో అల్జీరియా జాయిన్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, ఎవరు స్థాపించారు? బ్రిక్స్ కంట్రీస్. సో ఈ అల్జీరియా కంట్రీ ఇప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడంతో 9కి చేరింది. మొత్తం నైన్త్ కంట్రీ అన్నమాట. అల్జీరియా 9వ కంట్రీగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడు స్థాపించారు? 2015. ఓకే, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? షాంఘై, చైనా. ఓకే, ప్రెసిడెంట్ ఎవరు? దిల్మా రసౌఫా. ఓకే, ఇప్పుడు అల్జీరియా వచ్చేసి సభ్య దేశంగా జాయిన్ అయింది. ఇతర విస్తృత దేశాలు ఏంటి? బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్. ఓకే, బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్, అదేవిధంగా బ్రిక్స్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటుగా ఈ 3 కంట్రీస్ ప్లస్ ఇప్పుడు అల్జీరియా. మొత్తం ఎన్ని కంట్రీస్? 9 కంట్రీస్. సో ఉరుగ్వే కాదండి, ఉరుగ్వే పర్స్పెక్టివ్ నేషన్గా ఉంది, ప్రాస్పెక్టివ్ నేషన్గా మాత్రమే ఉంది. ఉరుగ్వే సభ్య దేశం కాదు. సో కొన్ని ఆప్షన్స్ కొన్ని పుస్తకాలలో ఉన్నది ఉరుగ్వే సభ్య దేశంగా, కానీ కాదండి, ఉరుగ్వే వచ్చేసి పర్స్పెక్టివ్ నేషన్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వృద్ధుల హక్కుల సంరక్షణ కోసం భారతదేశంలో సీనియర్ సిటిజన్స్ కమిషన్ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. తొలి, మళ్ళీ, అతి పెద్దది, అతి చిన్నది. ఖచ్చితంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ ఎక్కువగా కీ రోల్ చేస్తాయి. ఓకే, వృద్ధుల హక్కుల సంరక్షణ కోసం భారతదేశంలో సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కేరళ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, డి వచ్చేసి కర్ణాటక. ఏ స్టేట్ అండి? కేరళ వచ్చేసి రీసెంట్గా వృద్ధుల సంరక్షణ కోసం అని చెప్పేసి వృద్ధుల సీనియర్ సిటిజన్స్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మనకి ఉమెన్స్ కమిషన్ ఎట్లానో కమిషన్ ఫర్ ఉమెన్, కమిషన్ ఫర్ చైల్డ్స్, ఈ విధంగా అదేవిధంగా మనకి కమిషన్ ఫర్ సీనియర్ సిటిజన్ కమిషన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఏ స్టేట్? కేరళ. ఓకే, దేశంలోనే మొట్టమొదటి స్టేట్గా నిలిచింది. సీనియర్ సిటిజన్ కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం కేరళ రాష్ట్రం. సో కేరళ స్టేట్ సీనియర్ సిటిజన్స్ కమిషన్ యాక్ట్ 2025లో ద్వారా ఈ సీనియర్ సిటిజన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కమిషన్ ద్వారా వృద్ధుల హక్కుల సంరక్షణ మరియు సంక్షేమం మరింతగా అందించడమే దీని యొక్క లక్ష్యంగా తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ భారత రాజ్యాంగం ఆర్థిక బిల్లులకు సంబంధించిన నిబంధనలు ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? మనకి బేసిక్గా ఆర్టికల్ 110, ఆర్టికల్ 112, ఆర్టికల్ 117, ఆర్టికల్ 110, ఆర్టికల్ 112, ఆర్టికల్ 117 చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ బిల్స్కి సంబంధించి, మనీ బిల్స్కి సంబంధించి, యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా ఆర్టికల్స్ చాలా ఫేమస్. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంచాను, కరెంట్ అఫైర్స్లో ఉంచాను. ఆర్టికల్ 110 ఫస్ట్ ఆప్షన్, ఆర్టికల్ 117, ఆర్టికల్ 112, ఆర్టికల్ 106. సో ఇక్కడ ఆర్థిక బిల్లులు అంటే ఫైనాన్స్ బిల్స్. సో ఫైనాన్స్ బిల్స్కి సంబంధించి క్వశ్చన్ మనకి మనీ బిల్ అంటే ద్రవ్య బిల్ అంటారు. ఓకే, ద్రవ్య బిల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మనీ బిల్స్. సో ఫైనాన్స్ బిల్స్ అంటే ఆర్థిక బిల్లు. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏదండి? 117. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 117 డీల్స్ విత్ ది ఫైనాన్స్ బిల్స్, ఆర్టికల్ 110 డీల్స్ విత్ ది మనీ బిల్స్, ద్రవ్య బిల్స్. ఓకే, సో ఆర్టికల్ 112 దేనికి సంబంధించింది? మరి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సింపుల్గా చెప్పాలి అంటే బడ్జెట్. సో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అని చెప్పేసి మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 112. సో ఈ ఆర్టికల్ని మనకు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పెట్టారు. బడ్జెట్ అనే వర్డ్ యూజ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అనే వర్డ్ని యూజ్ చేయలేదు, కానీ యాన్యువల్
ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని యూజ్ చేస్తున్నారు. సో ఫైనాన్స్ బిల్స్కి సంబంధించి ఆర్టికల్ 117 ఏదైతే ఉందో అది డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, మేజర్గా సాధారణ బిల్లుల కంటే ప్రత్యేక నిబంధనలతో ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టే విధానాన్ని సూచిస్తుంది. ఏది ఆర్టికల్ 117. సో ఫైనాన్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో అదేవిధంగా ఆర్టికల్ 117లో రెండు ఉన్నాయి. ఆర్టికల్ 117 సబ్ క్లాస్ 1, ఆర్టికల్ 117 సబ్ క్లాస్ 3. సో వాటి గురించి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 117 సబ్ క్లాస్ 1 ఏదైతే ఉందో అది వచ్చేసి ఆర్టికల్ 110కి చెందని అంటే కానీ వ్యయ సంబంధిత అంశాలు కలిగిన బిల్లులు. సో ఇవి రాష్ట్రపతి సిఫార్సులతో మాత్రమే ప్రవేశపెట్టబడతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ బిల్స్ అన్నీ కూడా మనకి ఏంటి రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 117(1) కింద ఉన్నవన్నీ మాత్రం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవలను. ఓకే, అదేవిధంగా ఆర్టికల్ 1173 ఏదైతే ఉందో సిఫార్సు లేకుండా, రాష్ట్రపతి సిఫార్సు లేకుండా అలాంటి బిల్లులపై ఒకే ఛాంబర్లో ఓటింగ్కు జరగరాదు. ఓకే, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా కనుక చూసుకున్నట్లయితే సో ఫైనాన్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి మనీ బిల్ ఆర్టికల్ 110లో ఇవి కేవలం మనకి లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరము. రాజ్యసభకు తిరస్కరించే అధికారం లేదు. సో సలహా మాత్రమే ఇచ్చే అధికారం ఉంది. సో ఒక బిల్లు మనీ బిల్లా రెగ్యులర్ బిల్లా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? లోక్సభ స్పీకర్కు మాత్రమే ఉంది. ఓకే, ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? మన స్పీకర్కి మాత్రం, లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంది. సో ఫైనాన్స్ బిల్స్ వచ్చేసి రెండు రకాలు, ఆర్టికల్ 117 సబ్ క్లాస్ 1, ఆర్టికల్ సబ్ క్లాస్ 117 సబ్ క్లాస్ 3. సో రెండు సభలలో ప్రవేశపెట్టవచ్చు. ఏది సబ్ క్లాస్ 3లో ఉన్నటువంటిది. సో రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ తిరస్కరించగలదు లేదా సవరణలు చేయగలదు. ఏది ఫైనాన్స్ బిల్లు 117 సబ్ క్లాస్ 3 ఏదైతే ఉందో. సో దిస్ ఈస్ అబౌట్ ఫైనాన్స్ బిల్స్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్స్ బిల్స్, బట్ ఆల్ ఫైనాన్స్ బిల్స్ ఆర్ నాట్ మనీ బిల్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, అన్ని ద్రవ్య బిల్లులు ఫైనాన్స్ బిల్స్, ఆర్థిక బిల్లులు, కానీ అన్ని ఆర్థిక బిల్లులు మనకి ద్రవ్య బిల్లులు కావు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 2025లో అబెల్ బహుమతి విజేత మసాకి కషివారా. ఓకే, జపాన్కు సంబంధించిన క్యాండిడేట్ మసాకి కషివారా చేసిన క్రియాత్మక పరిశోధనలు గణిత శాస్త్రంలో ఏ ప్రధాన విభాగాలకు మార్గదర్శకంగా నిలిచాయి అంటున్నాడు. సో ఏ వచ్చేసి కాలాను ప్రమేయాలు మరియు నెంబర్ థియరీ పైన, అదేవిధంగా బి వచ్చేసి డిఫరెన్షియల్ జ్యామితి మరియు గ్రాఫ్ థియరీ పైన, సి వచ్చేసి షిఫ్ట్ థియరీ, డి మాడ్యూల్స్, అదేవిధంగా మైక్రో లోకల్ అనాలిసిస్, డి వచ్చేసి ప్రాబబిలిటీ థియరీ మరియు గేమ్ థియరీ. యాక్చువల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చాలా టఫ్గా వెళ్ళింది. యాక్చువల్లీ మసాకి కషివారా వచ్చేసి ఈయన గణిత శాస్త్ర పితామహుడు. ఓకే, గణిత శాస్త్రంలో శాస్త్రవేత్త. ఓకే, ఈ అబెల్ ప్రైజ్ అనేది ఏదైతే ఉందో ఈ అబెల్ ప్రైజ్ని గణిత శాస్త్రంలో ఎవరైతే మనకి కృషి చేస్తారో వారికి ఈ అబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, గణిత శాస్త్రంలో కృషి చేసినందుకు గాను అబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి నోబెల్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి కదా, ఆ నోబెల్ ప్రైజెస్లో మనకి గణిత శాస్త్రవేత్తలకి ఇవ్వరండి. సో ఈ అబెల్ ప్రైజ్నే నోబెల్ బహుమతిగా పేర్కొంటారు గణిత శాస్త్రంలో నోబెల్ ప్రైజ్గా పిలువబడేటువంటి ప్రైజ్ ఏంటి అంటే అబెల్ ప్రైజ్. సో 2025 గాను ఎవరికి వచ్చింది? మసాకి కషివారా. వీరు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు? జపాన్కి సంబంధించిన క్యాండిడేట్. సో శాస్త్రవేత్త. వీరు ఏ శాస్త్రంలో అంటే వేటిని డెవలప్ చేయడంలో కృషి చేశారు అని చెప్పేసి సింపుల్గా క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. సో వీరు దేనికి సంబంధించి షిఫ్ట్ థియరీ, డి మాడ్యూల్స్ అండ్ మైక్రో లోకల్ అనాలిసిస్ అనే దానిపైన వీరి యొక్క కృషికి గాను 2025లో మనకి అబెల్ ప్రైజ్ అనేది మసాకి కషివారాకి ఇవ్వడం జరిగింది. ఓకే, మసాకి కషివారా గణిత శాస్త్రంలో సూత్రీకరణాత్మక పద్ధతులు ఏవైతే ఉంటాయో పార్షియల్ డిఫరెన్షియల్ సమీకరణాల అధ్యయనానికి కొత్త దారులు చూపారు. సో డి మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో సమీకరణాల ఆల్జిబ్రాయిడ్ ఫ్రేమ్వర్క్, అదేవిధంగా షీప్ థియరీ కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. షీప్ థియరీ దేనికి సంబంధించిందంటే స్థానిక సమాచారం గ్లోబల్గా ఎలా వ్యాప్తి చెందుతుందో వివరించే సూత్రం అంట. ఓకే, అదేవిధంగా మైక్రో లోకల్ అనాలిసిస్ అనేక సాంకేతిక భౌతిక శాస్త్ర మరియు ఇంజనీరింగ్ అప్లికేషన్స్కు గణిత ఆధారాన్ని బేస్ చేసుకున్నదే మైక్రో
మైక్రో లోకల్ అనాలిసిస్. సో షీప్ థియరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్థానిక సమాచారం అంటే లోకల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది గ్లోబల్గా ఏ విధంగా వెళ్తుంది అని చెప్పేసి ఒక థియరీ డెవలప్ చేశారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇటీవల కోల్కతా హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు ఎవరిని పదవిలోకి తీసుకున్నారు అంటే కోల్కతా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి నామినేట్ అయినటువంటి జడ్జ్ ఎవరైనా అడుగుతున్నారు. సో ఏ వచ్చేసి జోయ్ మాల్యా బాగ్చి గారు, బి వచ్చేసి సుభాషిస్ తలపాత్ర గారు, అదేవిధంగా సి వచ్చేసి సౌమెన్ సేన్ గారు, డి వచ్చేసి దిబాంగ్సు బసాక్ గారు. ఓకే, ఎవరండి? జోయ్ మాల్యా బాగ్చి గారు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జోయ్ మాల్యా బాగ్చి గారు ఎవరైతే ఉన్నారో వారు కోల్కతా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి నామినేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో జోయ్ మాల్యా బాగ్చి గారు 2020లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరి సిఫార్సు మేరకి? కొలీజియం సిఫార్సు పైకి. సో చాలా ఇంపార్టెంట్, కొలీజియం ఇప్పుడు న్యూస్లో కూడా ఉంది. సో కొలీజియం వ్యవస్థ భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడంలో కీలక పాత్ర వహిస్తుంది అంట. ఓకే, సో ఈ నియామకం తర్వాత మొత్తం సుప్రీంకోర్టులో యాక్చువల్లీ మొత్తం ఎంత స్ట్రెంత్ వచ్చేసి మనకి సిజిఐతో కలుపుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలుపుకుంటే 34 పోస్టులు ఉన్నాయి. అంటే 34 జడ్జిలు మనకి సుప్రీంకోర్టులో వర్క్ చేయడం జరుగుతుంది. సో 33 నార్మల్ జడ్స్, 33 మెంబర్స్ నార్మల్ జడ్స్ ప్లస్ 1 ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలుపుకుంటే. సో ఇప్పుడు ఎంత? 33కి చేరింది. ఇప్పుడు గరిష్ట సంఖ్య ఎంత? 33 ఉంది, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎస్ we can end TB, commit, invest, deliver అనే థీమ్ ఏ సంవత్సరంలో ప్రపంచ క్షయ రోగ దినోత్సవానికి సంబంధించింది? ఓకే, టీబీ డే, వరల్డ్ టీబీ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏ ఇయర్ థీమ్ అని అడుగుతున్నారు. ఎస్, వి కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అనే థీమ్ను ఏ సంవత్సరంలోని ప్రపంచ క్షయరోగ దినోత్సవానికి సంబంధించిందని అడుగుతున్నారు. సో కంపల్సరీ ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ ఆ డేట్ని నిర్వహిస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో థీమ్ ఇచ్చాడు, ఇది ఏ ఇయర్కి సంబంధించిన థీమ్ అడుగుతున్నాడు. క్వశ్చన్ రివర్స్లో అడిగారు. సో చూద్దాం. ఏ వచ్చేసి 2023, బి వచ్చేసి 2024, సి వచ్చేసి 2025, డి వచ్చేసి 2026. ఏ ఆప్షన్ అండి? మనకి సి ఆప్షన్. 2025లో వరల్డ్ టీబీ డే ఏదైతే ఉందో ఆ వరల్డ్ టీబీ డేకి సంబంధించిన థీమ్ ఏంటి అంటే ఎస్, వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అనే థీము 2025 వరల్డ్ టీబీ డేకి సంబంధించింది. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రపంచ క్షయరోగ దినోత్సవం మనం ఎప్పుడు మార్చ్ 24న ఎవ్రీ ఇయర్ మార్చ్ 24న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. టు అవేర్నెస్, అంటే టీబీకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. సో 1882లో రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త 1882లో రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త ఈ టీబీని, క్షయరోగాన్ని కనుగొనడం జరిగింది. సో వారి జ్ఞాపకార్థం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మార్చ్ 24న క్షయ నివారణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2025 థీమ్ వచ్చేసి ఎస్, వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. సో గ్లోబల్ క్షయవ్యాధి నిర్మూలనపై కట్టుబాటు, పెట్టుబడి మరియు చర్యలను కోరుతుంది. సో మన భారతదేశం వచ్చేసి ఏ సంవత్సరం కల్లా క్షయ రోగాన్ని అంతమొందించాలి అని చెప్పేసి చెప్పుకుంది. టార్గెట్ ఏ ఇయర్ని పెట్టుకుంది? 2030 కల్లా. ఓకే, భారత లక్ష్యం ఏంటి? 2030 కల్లా క్షయ నివారణ దేశంగా పేర్కొనని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మార్క్ కార్నీ ఏ దేశ ప్రధాని అయ్యారు? సో మార్క్ కార్నీ ఏ దేశానికి ఇప్పుడు ప్రధానిగా ఎన్నుకోబడ్డారు అని చెప్పేసి సింపుల్గా క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రెజిల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మెక్సికో, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కెనడా, డి వచ్చేసి యుఎస్ఏ. మనకి యుఎస్ఏ అంటే మనకి తెలుసు ట్రంప్ గారు అండి. సో ట్రంప్ గారు ఆ దేశ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఎవరు? మార్క్ కార్నీ గారు ఇటీవల కాలంలో కెనడాకి ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, జస్టిస్ ట్రూడో గారి ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో ఇప్పుడు మార్క్ కార్నీ గారు కెనడా ప్రధానిగా ఎన్నికవ్వడం జరిగింది. ఓకే, కెనడా ప్రధానిగా 24వ ప్రధాని. ఓకే, కెనడాకి సంబంధించి మరి ఏ పార్టీకి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి? లిబరల్ పార్టీ. ఇంతకుముందు ఎవరు? జస్టిన్ ట్రూడో గారు. కెనడా యొక్క రాజధాని వచ్చేసి ఒట్టావా.
సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాంటివి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్టాటిక్ జీకే చాలా కీ రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కంజర్ 2025 అనేది భారతదేశం మరియు కింది ఏ దేశం మధ్య జరిగిన ప్రత్యేక సైనిక వ్యాయామం అంటున్నారు. సో స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అంటున్నారు. సింపుల్గా స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఈ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ సంబంధించి భారతదేశం కంజర్ 2025 అనే ఎక్సర్సైజ్ నిర్వహించింది. అది ఈ కింద ఇచ్చినటువంటి ఏ దేశంతో నిర్వహించింది అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తుర్కమెనిస్తాన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఒమన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కిర్గిస్తాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మాల్దీవులు. ఏ దేశంతోనండి? సింపుల్గా సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కిర్గిస్తాన్. కంజర్ మీన్స్ కిర్గిస్తాన్. ఓకే, కంజర్ 2025 కిర్గిస్తాన్. భారతదేశం స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అనేది కిర్గిస్తాన్తో నిర్వహించడం జరిగింది. ఓకే, సో కంజర్ 2025 వచ్చేసి మనకి ఇండియా కిర్గిస్తాన్ మధ్యలో ప్రత్యేక బలగాల వ్యాయామం. ఓకే, స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అని నిర్వహించడం జరిగింది. ఎన్నో ఎడిషన్? 12th ఎడిషన్. సో ఈ కంజర్ 2025 అనేది ఎన్నో ఎడిషన్? 12th ఎడిషన్. స్థలం వచ్చేసి ఎక్కడ నిర్వహించడం జరిగింది? టోక్మోక్, కిర్గిస్తాన్లో. సో రాజధాని, కిర్గిస్తాన్ రాజధాని ఏంటి? బిష్కేక్. కరెన్సీ వచ్చేసి సోమ్. సో ఇలాంటి స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సీ డ్రాగన్ 2025 అనేది ఏ దేశం నిర్వహించిన బహుపాక్షిక సముద్ర యుద్ధ వ్యాయామం అంటున్నారు. ఓకే, మల్టీలాటరల్ నేషన్స్, మల్టీనేషనల్ సీ ఎక్సర్సైజ్ అని అడుగుతున్నారు. సో సీ డ్రాగన్ 2025 ఏ దేశం నిర్వహించింది? ఏ వచ్చేసి ఫ్రాన్స్, బి వచ్చేసి అమెరికా, సి వచ్చేసి జపాన్, డి వచ్చేసి భారత్. ఏ దేశం? అమెరికా నిర్వహించిందండి. సీ డ్రాగన్ 2025 అనే ఎక్సర్సైజ్, మల్టీనేషనల్ సీ ఎక్సర్సైజ్ అనేది ఎవరు నిర్వహించారు అంటే అమెరికా నిర్వహించింది. క్వాడ్ ప్లస్ మనకి క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాడ్ కంట్రీస్తో పాటుగా సౌత్ కొరియాని భాగంగా చేసుకొని ఈ సీ డ్రాగన్ 2025ని నిర్వహించడం జరిగింది. ఓకే, క్వాడ్ కంట్రీస్ ఏంటి మనకి? ఒకటి యుఎస్ఏ, అమెరికా, నెక్స్ట్ జపాన్, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా, ఇండియా. ఈ కంట్రీస్ని క్వాడ్ కంట్రీస్ అన్న పేర్కొంటారు. సో క్వాడ్ ప్లస్ వచ్చేసి సౌత్ కొరియాను కూడా జాయిన్ చేసుకొని సీ డ్రాగన్ 2025ని నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ అనేది పసిఫిక్ ఓషన్లోని గ్వామ్ ద్వీపం అనే ప్లేస్లో జరిగింది. సముద్రంలోని అంతర్గామి మత్స్య యుద్ధానికి వ్యతిరేకంగా సమన్వయ సాధన. సో పాల్గొన్న దేశాలు ఏంటి? భారత్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా. ఎవరు నిర్వహించారు? అమెరికా నిర్వహించడం జరిగింది. క్వాడ్ ప్లస్ సభ్యులనే అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో తొలి మహిళా లా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సో లా డిపార్ట్మెంట్కి సెక్రటరీగా తొలి మహిళగా ఎవరు నియమితులయ్యారు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నీతా వర్మ, బి వచ్చేసి వందనా శర్మ, డి వచ్చేసి సుమన్ శర్మ, డి వచ్చేసి అంజురాతి రాణా గారు. ఓకే, సో భారతదేశంలో తొలి మహిళ లా సెక్రటరీగా నియమించబడింది ఎవరు అంటే అంజురాతి రాణా గారు. ఫస్ట్ ఉమెన్ హూ రిప్రజెంటింగ్ ది లా సెక్రటరీ. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్, భారతదేశ తొలి మహిళ లా సెక్రటరీగా నియమితులయ్యారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ వచ్చేసి ఢిల్లీ, బి వచ్చేసి ముంబై, సి వచ్చేసి బెంగళూరు, డి వచ్చేసి కోల్కతా. ఏ నగరంలోని వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 వచ్చేసి మనకి ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వరల్డ్ సస్టైనబుల్ సమ్మిట్ ఎక్కడ? న్యూఢిల్లీలో. ఓకే, అదేవిధంగా ఎవరు నిర్వహించారు? ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ టెరీ వారు. సో థీమ్ కూడా ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. భారత లక్ష్యం అంటే 2070 కల్లా నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాలు నిర్వహిస్తాము అని చెప్పేసి, కార్బన్ ఉద్గారాలు అనేటివి జీరో స్థాయికి తీసుకొస్తాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్లో భాగంగా ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో. థీమ్ ఇంపార్టెంట్ అండ్ నిర్వహించిన సంస్థ ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ టెరీ వారు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సర్క్యులర్ ఎకానమీ. ఓకే, సర్క్యులర్ ఎకానమీ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో సిటీస్ కోయలేషన్ ఆఫ్ సర్క్యులారిటీ C3ని ప్రారంభించింది? అంటే కింద ఇచ్చినటువంటి మినిస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. ఆ మినిస్ట్రీస్లలో ఎవరి ఆధ్వర్యంలో సిటీస్ కోయలియేషన్ ఫర్ సర్క్యులారిటీ C3 అనే ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరి ఆధ్వర్యంలోనే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ, బి వచ్చేసి ఆవాస మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి వచ్చేసి పర్యావరణ అటవీ మరియు మౌలిక వనరుల మంత్రిత్వ శాఖ, డి వచ్చేసి ఆర్థిక శాఖ. ఏ శాఖ అండి? మనకి ఆవాస మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా సర్క్యులర్ ఎకానమీని అభివృద్ధి చేయాలని చెప్పేసి సిటీస్ కోయలేషన్ ఫర్ సర్క్యులారిటీ అనే ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో మినిస్ట్రీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉందో, సెంట్రల్ మినిస్ట్రీ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో సిటీస్ కోయలేషన్ ఫర్ సర్క్యులారిటీ. సో సర్క్యులర్ ఎకానమీ అంటే ఏం లేదండి, సో మోస్ట్ ఆఫ్ ది వేస్ట్ ప్రొడ్యూస్ అవ్వకుండా మనం ఒక వస్తువుని ప్రొడక్షన్ చేసినప్పుడు అది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి, రీయూజ్ చేయాలి, జీరో వేస్ట్ ప్రొడ్యూస్ చేయాలన్నది ఈ సర్క్యులర్ ఎకానమీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఓకే, సో లక్ష్యంగా న్యాయంగా మున్సిపాలిటీ మధ్య పరస్పర సహకారం కోసం అని చెప్పేసి టెక్ ఆధారితంగా సిటీస్ కోయలేషన్ ఫర్ సర్క్యులారిటీని తీసుకురావడం జరిగింది. సో సర్క్యులర్ ఎకానమీలో భాగంగా సో ఎవరు మనకి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఆవాస మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు. సో థర్డ్ ఫోరం జైపూర్ రాజస్థాన్లో తీసుకొచ్చారు. 3R అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని చెప్పేసి. సో 3R రెడ్యూస్, వేస్ట్ను రెడ్యూస్ చేయాలి, ఏదైనా వేస్ట్ ప్రొడ్యూస్ అయినా కానీ దాన్ని రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ భారత ప్రభుత్వపు వన్ నేషన్ వన్ పోర్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎవరు? వన్ నేషన్ వన్ పోర్ట్ అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. సో దాన్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో ఏ వచ్చేసి నితిన్ గడ్కరీ, బి వచ్చేసి సర్బానంద సోనోవాల్, సి వచ్చేసి పీయూష్ గోయల్, డి వచ్చేసి అమిత్ షా. ఎవరండి? మనకు షిప్పింగ్ మినిస్ట్రీ అయినటువంటి సర్బానంద సోనోవాల్ గారు ఈ వన్ నేషన్ వన్ పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూస్తే వన్ నేషన్ వన్ పోర్ట్ అనే స్కీమ్ భారత ప్రభుత్వ నౌకాశ్రయ, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి సర్బానంద సోనోవాల్ గారు ప్రారంభించారు. సో వన్ నేషన్ వన్ పోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో భారతదేశం నౌకాశ్రయ అభివృద్ధి ఆధునీకరణ లక్ష్యంగా తీసుకొనబడింది. ఇది ప్రారంభించిన కార్యక్రమాలు ఏంటి? సాగర్ అంకలన్ ఒక లాజిస్టిక్ పోర్టు పనితీరు సూచిక అన్నమాట ఇది. అదేవిధంగా మైత్రి అంతర్జాతీయ వాణిజ్యాన్ని మెరుగుపరిచే అప్లికేషన్ అని ఇందులో వన్ నేషన్ వన్ పోర్ట్లో భాగంగా ఈ రెండు తీసుకురావడం జరిగింది. సాగర్ అంకలన్ అంటే లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పనితీరు, లాజిస్టిక్ పోర్ట్స్ ఉంటాయి కదా మనకి, వాటి యొక్క పనితీరుకు సంబంధించిన సూచిక, అది ఇండెక్స్ లాగా పనిచేస్తుంది సాగర్ అంకలన్. అదేవిధంగా మైత్రి వచ్చేసి అంతర్జాతీయ వాణిజ్యాన్ని, ఇంటర్నేషనల్ ట్రేడ్ని మెరుగుపరిచే అప్లికేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా వన్ నేషన్ వన్ పోర్ట్లో భాగంగానే తీసుకురావడం జరిగింది. సో ఈ వన్ నేషన్ వన్ పోర్ట్ స్కీమ్ని ఎవరు లాంచ్, ఏ మినిస్ట్రీ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ఏదైతే ఉందో వారు నిర్వహించడం జరిగింది. ఆ షిప్పింగ్ మంత్రి ఎవరు అంటే సర్బానంద సోనోవాల్ గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో షహీద్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి March 21, సెకండ్ ఆప్షన్ వచ్చేసి March 22, సి వచ్చేసి మనకి March 23, డి వచ్చేసి March 24. ఏ రోజున? March 23 రోజున షహీద్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 1931లో మార్చ్ 23న మనకి భగత్ సింగ్, సద్గురు ఎవరైతే ఉన్నారో రాజ్గురు వారిని ఉరి తీయడం జరిగింది. భగత్ సింగ్, సుఖదేవ్, థాపర్ అండ్ శివరాం రాజ్గురులు ఎవరైతే ఉన్నారో వీరిని 1931 మార్చ్ 23న బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయడం జరిగింది. సో వారి జ్ఞాపకార్థం అంటే భగత్ సింగ్, సుఖదేవ్, థాపర్, శివరాం రాజ్గురులను స్మరించుకుంటూ మనము షహీద్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. సో ఆల్రెడీ ఇంకొక షహీద్ దినోత్సవం అని చెప్పేసి కూడా ఉంది. అదేంటి? జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కూడా షహీద్ దినోత్సవాన్ని గుర్తించబడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అహింస, శాంతి, గ్లోబల్ హార్మనీ పెంపుకు
తొలి ప్రపంచ శాంతి కేంద్రం స్థాపించిన ప్రదేశం ఏది? భారతదేశంలో అహింస, శాంతి, గ్లోబల్ హార్మోనీ పెంపునకు తొలి ప్రపంచ శాంతి కేంద్రం స్థాపించిన ప్రదేశం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గురుగ్రామ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ముంబై, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరు. ఏదండి? మనకి గురుగ్రామ్లో ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో సింపుల్గా క్వశ్చన్ ఏంటి, ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే గురుగ్రామ్లో. భారతదేశంలో అహింస, శాంతి, గ్లోబల్ హార్మోనికని పెంపుకని తొలి ప్రపంచ శాంతి కేంద్రాన్ని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? అహింస విశ్వభారతి సంస్థ అని, అహింస విశ్వభారతి సంస్థ వారు ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని, మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శాంతి, అహింస, గ్లోబల్ హార్మోనీ. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఇటీవల మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో బార్ కౌన్సిల్, సో ఎస్పెషల్లీ మనకి బార్ కౌన్సిల్ ద్వారానే, ఈ బార్ కౌన్సిలే డిసైడ్ చేస్తుంది లా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, సిలబస్ ఏంటి అని చెప్పేసి వీరే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో లాయర్స్కు సంబంధించి ఎవరైతే ప్రాక్టీస్ లాయర్స్ ఉంటారో వారికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఎక్కువగా బార్ కౌన్సిల్ మాత్రమే చూస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంపార్టెంట్. సో బార్ కౌన్సిల్కి ఇటీవల అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు, తిరిగి మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతున్నారు. ఏ వచ్చేసి రాకేష్ ఖన్నా, బి వచ్చేసి ప్రశాంత్ భూషణ్, సి వచ్చేసి మనన్ కుమార్ మిశ్రా, డి వచ్చేసి కపిల్ సిబల్. సో కపిల్ సిబల్ గారు మల్టిపుల్ టైమ్స్, అంటే ఇంతకుముందు కూడా 2 సార్లు వీరు భారత కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఇప్పుడు మనన్ కుమార్ మిశ్రా గారు తిరిగి ఎన్నిక అవ్వడం జరిగింది. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనన్ కుమార్ మిశ్రా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా మళ్ళీ నియమితులు అవ్వడం జరిగింది. సో భారత్ కౌన్సిల్ ఏంటి? బార్ కౌన్సిల్ వచ్చేసి అడ్వకేట్ల విద్యా ప్రాక్టీస్ నియంత్రణకు బాధ్యత వహించే చట్టబద్ధ సంస్థ. సో ఇది ఇంపార్టెంట్. సో చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? మనకి స్టాచ్యుటరీ బాడీ. సో స్టాచ్యుటరీ బాడీ అంటే ఒక చట్టం ద్వారా ఏర్పాటైనటువంటి సంస్థని స్టాచ్యుటరీ బాడీ అంటారు. సో ఏంటి? అడ్వకేట్స్ యాక్ట్ 1961 సెక్షన్ 4 ప్రకారంగా ఏంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, స్టాచ్యుటరీ బాడీ అనగా ఏమీ లేదండి, మనకి ఇది చట్టబద్ధ సంస్థ. ఓకే, ఒక చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థని స్టాచ్యుటరీ బాడీ లేదా చట్టబద్ధ సంస్థ అని పేర్కొనడం జరుగుతుంది. సో మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చేసి అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది సెక్షన్ 4 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చెరైదేవ్, ఓకే, చెరైదియో మైదామ్స్ ఏదైతే ఉందో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అస్సాం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, సి వచ్చేసి త్రిపుర, డి వచ్చేసి ఛత్తీస్గఢ్. సో ఈ చెరైదేవా మైడమ్స్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే బేసిక్గా యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేర్చే ముందు టెంటేటివ్ లిస్ట్ అనేది కూడా పేర్కొనడం జరుగుతుంది. తాత్కాలిక లిస్ట్ అంటారు. ఓకే, ఆ తాత్కాలిక లిస్ట్లో ఈ చెరైదేవ్ మేడమ్స్ కూడా ఉండడం జరిగింది. అందుకని చెప్పేసి సో రీసెంట్గా 2025లో 2025లో దాదాపుగా 6 సైట్స్ని మనకి ఇది యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఈ చెరైదేవ్ మేడమ్స్ వచ్చేసి మనకు ఎక్కడ లొకేట్ అయి ఉంది? అస్సాం. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. ఇవి యునెస్కో టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉండడం జరిగింది. ఓకే, సో రీసెంట్గా చెరైదేవ్ మేడమ్స్ వచ్చేసి అస్సాంలో ఉంది. సో ప్రకృతి పరిరక్షణ ప్రాంతం ఇదంతా కూడా. సో భారతదేశం నుండి 6 కొత్త ప్రదేశాలను యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. అవి ఏంటి అంటే కంగ్రే వ్యాలీ నేషనల్ పార్క్. కంగ్రే నేషనల్ వ్యాలీ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్లో ఉంది. ఇంకోటి వచ్చేసి ముడుముల్ మెగలిథిక్ మెనీర్స్ వచ్చేసి తెలంగాణలో ఉండడం జరిగింది. అశోకుని శాసన స్థలాలు చాలా ప్లేస్లో ఉన్నాయి. అదేవిధంగా చౌషాట్ యోగిని దేవాలయాలు చాలా ప్లేస్లో ఉన్నాయి. దాదాపుగా 64 ఏమో ఉన్నాయి. ఓకే, గుప్తుల కాల దేవాలయాలు వచ్చేసి ఉత్తర భారతదేశంలో, అదేవిధంగా బుందేలల కోట ప్రసాదాలు వచ్చేసి మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఈ 6 ప్లేసెస్ని ఇప్పుడు యునెస్కోకు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ లిస్టుకు చేర్చే ముందులో భాగంగా
టెంటేటివ్ లిస్ట్లో కూడా తాత్కాలికంగా చేర్చడం జరుగుతుంది. సో 2025లో ఈ 6 ప్లేసెస్ని ఈ టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. సో ఈ చెరైదేవ్ మేడమ్స్ అనేది అంతకుముందు కూడా ఉంది. ఓకే, అంతకుముందే యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఉండడం జరిగింది. ఓకే, సో కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చేసి ఛత్తీస్గఢ్, ముడముల్ మెగలిత్ మెనిర్స్ వచ్చేసి తెలంగాణ, అశోకుని శాసన స్థలాలు చాలా ప్లేస్లో ఉన్నాయి. చౌషట్ యోగిని దేవాలయాలు కూడా చాలా ప్లేస్లో ఉన్నాయి. యోగిని మాత ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెంపుల్స్ అన్నమాట. గుప్తుల కాల దేవాలయాలు ఉత్తర భారతదేశం అంతా విస్తరించి ఉన్నాయి. బుందేళ్ళ కోట ప్రసాదాలు వచ్చేసి మనకి ఎక్కడ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పియరెక్స్ అండ్ పంచ్ మిషన్లు ఏ దేశ అంతరిక్ష సంస్థకు సంబంధించిన సంస్థ ద్వారా ప్రారంభించబడ్డాయి? స్పియరెక్స్ అండ్ పంచ్ అనేవి 2 మిషన్స్. అవి ఏ దేశానికి సంబంధించిన అంతరిక్ష ప్రయోగాలని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో, జపాన్ అంతరిక్ష అన్వేషణ సంస్థ జాక్సా, అదేవిధంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, డి వచ్చేసి యూరోపియన్ అంతరిక్ష సంస్థ. సో స్పియరెక్స్ అండ్ పంచ్ వచ్చేసి ఈ 2 మిషన్స్ కూడా నాసాకు సంబంధించిన మిషన్స్ అండి. సో వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కంపల్సరీ అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో. సో స్పియరెక్స్ అండ్ పంచ్ అనే 2 అంతరిక్ష మిషన్లు నాసా ద్వారా ప్రారంభించబడ్డాయి. సో స్పియరెక్స్ వచ్చేసి విశ్వ మూలాలను అధ్యయనం చేసే నియర్ ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ అన్నమాట. ఓకే, మనకి విశ్వం ఎలా ఏర్పడింది దాని యొక్క డీటెయిల్ అనాలిసిస్ కోసం అని చెప్పేసి స్పియరెక్స్ స్పేస్ యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి అనాలైసిస్ వచ్చేసి స్పియరెక్స్ చేస్తుంది. ఏంటి, నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అన్నమాట. అదేవిధంగా పంచ్ మిషన్ వచ్చేసి మనకి సూర్యుని కరోనాను పరిశీలించడం కోసం అని చెప్పేసి చేసినటువంటి మిషన్ అనమాట. సో ఈ 2 మిషన్స్ కూడా ఫాల్కాన్ 9 ఏదైతే ఉందో ఫాల్కాన్ 9 బ్లాక్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. సో ఇది నాసా యొక్క మిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 38వ నేషనల్ గేమ్స్ 38th నేషనల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అత్యధిక మెడల్స్ పొందిన జట్టు ఏది అంటున్నాడు. సో ఇండియాలో వచ్చేసి మనకి నేషనల్ గేమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అంటే మెడల్స్ వచ్చాయి అనేది అడుగుతారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సర్వీసెస్, డి వచ్చేసి హర్యానా. ఎవరికి ఎక్కువగా అవార్డ్స్ మెడల్స్ అనేటివి రావడం జరిగింది? సర్వీసెస్ అండి. సర్వీసెస్ అంటే ఆర్మీ, నేవీ వీళ్ళందరినీ కలిపి సర్వీసెస్ అంటారు. సో ఆ కేటగిరీకి వారికి ఎక్కువగా రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, తర్వాత హర్యానా ఉండడం జరిగింది. సో 38వ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? మనకి ఉత్తరాఖండ్లో నిర్వహించారు. ఉత్తరాఖండ్లో. సో దీని యొక్క మస్కట్ చాలా ఇంపార్టెంట్. మౌలి, ఉత్తరాఖండ్ స్టేట్ పక్షి మోనాల్ ఆధారంగా. ఓకే, 38th నేషనల్ గేమ్స్ యొక్క మస్కట్ ఏంటి అంటే మౌలి. అది ఏ రాష్ట్రానికి సంబంధించిన పక్షి? ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి మోనల్ పక్షి ఏదైతే ఉందో దాని ఆధారంగా ఈ మౌలిని చేశారు. సో టార్చ్ ఏదైతే ఉందో ఆ టార్చ్ని సంబంధించి పేరేంటి? తేజస్విని. సో మెడల్స్ సాధించినటువంటి ఎవరు? సర్వీసెస్ ఏదైతే ఉందో అది అత్యధిక మెడల్స్తోని ఫస్ట్ ప్లేస్లో ఉంది 121. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది, హర్యానా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. కంపల్సరీ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెబీ 11వ చైర్మన్ ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అపాయింట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సెబీకి సంబంధించి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి 11వ చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాకేష్ శర్మ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి తుహిన్ కాంత్ పాండే, సి వచ్చేసి రాజీవ్ కుమార్, డి వచ్చేసి రోహిత్ కుమార్. ఎవరండి? మనకి బి తుహిన్ కాంత్ పాండే గారు ఎవరైతే ఉన్నారో వీరు సెబీకి 11th చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, తుహిన్ కాంతా పాండే. ఓకే, సెబీ అంటే భారత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1988లో. సో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఈ సెబీ పనిచేయడం జరుగుతుంది. సో మేజర్గా మనకి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉండడం జరిగింది. తుహిన్ కాంతా పాండే గారు ఇప్పుడు 11వ చైర్మన్గా నియమితులయ్యారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సుఖబీర్ సింగ్ సంధు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రవి సిన్హా, డి వచ్చేసి
సంజీవ్ ఖన్నా. ఎవరండి? మనకి జ్ఞానేష్ కుమార్ గారిని ఇప్పుడు ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారత ఎన్నికల సంఘం మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 ప్రకారం మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 324 ప్రకారం మనకి భారత ఎన్నికల సంఘం అనేది పేర్కొనడం జరిగింది. ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, అదేవిధంగా ఇతర కమిషనర్లు కూడా ఉంటారు, 1+2. ఓకే, సో పదవి కాలం వచ్చేసి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల ఏళ్ళ వయసు. సో సర్వీస్ వచ్చేసి 6 ఇయర్స్ పీరియడ్ అయినా ఉండొచ్చు. వారి యొక్క ఏజ్ 65 ఇయర్స్ వస్తే రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి. సో తొలి ప్రధాన కమిషనర్ ఎవరు? భారతదేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్ గారు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేశారు? జ్ఞానేష్ కుమార్ని అపాయింట్ చేశారు. సో మనకి అపాయింట్మెంట్స్కు సంబంధించి ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది దీనికి లేదండి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ప్రధాన ఎన్నికల కమిషనర్ అపాయింట్ చేయడానికంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు, క్వాలిఫికేషన్ అనేది డిఫైన్ చేయలేదు. ఓకే, సో ఆర్టికల్ 324 మనకి ఎన్నికల కమిషన్ గురించి పేర్కొనడం జరుగుతుంది. 2025 రంజీ ట్రోఫీ విజేతగా ఏ జట్టు నిలిచింది అని అడుగుతున్నాడు. సో కంపల్సరీ అడిగే క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ముంబై, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సౌరాష్ట్ర, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విదర్భ. ఓకే, ఎవరండి? మనకి విదర్భ గెలవడం జరిగింది. ఓకే, విదర్భ గెలవడం జరిగింది. సో చాలామంది మనకి ముంబై అనుకుంటారు. సో ముంబై చాలాసార్లు రంజీ ట్రోఫీని గెలిచింది, కానీ 2025 రంజీ ట్రోఫీ వచ్చేసి విదర్భ గెలవడం జరిగింది. సో రన్నరప్ కూడా చాలా ఇంపార్టెంట్. 2025 రంజీ ట్రోఫీ విజేత విదర్భ, రన్నరప్ వచ్చేసి కేరళ, సిరీస్ బెస్ట్ ప్లేయర్ వచ్చేసి హర్ష్ దూబే, విదర్భకు సంబంధించిన ప్లేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్లో మొట్టమొదటి రామ్సార్ సైట్. మనకి రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వెట్లాండ్స్, సో దానికి సంబంధించిన వెట్లాండ్స్ని రామ్సార్ లిస్ట్లో పేర్కొనడం జరుగుతుంది. రామ్సార్ కన్వెన్షన్ అనేది కూడా చాలా ఫేమస్. సో మీకు ఇచ్చే ఒక హోంవర్క్ ఏంటంటే రామ్సార్ కన్వెన్షన్ అని ఒక కన్వెన్షన్ జరిగింది. సో ఈ కన్వెన్షన్ ఏ ఇయర్లో జరిగింది, ఎక్కడ జరిగింది? యాక్చువల్లీ రామ్సార్ అనేది ఒక కంట్రీలో పేరు, అక్కడ ఈ కన్వెన్షన్ అనేది జరిగింది. అందుకని చెప్పేసి రామ్సార్ కన్వెన్షన్ అనేది రావడం జరిగింది. చిత్తడి నేలల సంరక్షణ కోసం అని చెప్పేసి, వెట్లాండ్స్ చిత్తడి నేలల సంరక్షణ కోసం అని చెప్పేసి ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది జరిగింది. ఏ ఇయర్లో జరిగింది, ఈ రామ్సార్ అనే ప్లేసు ఎక్కడ ఉందనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగానే జార్ఖండ్లో మొట్టమొదటి రామ్సార్ సైట్గా, ఓకే, రామ్సార్ ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి తిలై డామ్, ఆప్షన్ బి వచ్చేసి ఉడ్వా సరస్సు, సి వచ్చేసి దామోదర్ నది పరివాహక ప్రాంతం, డి వచ్చేసి రామ్గర్ రిజర్వాయర్. సో జార్ఖండ్లో మొట్టమొదటి రామ్సార్ సైట్ ఏది అని అడిగితే మాత్రం ఉద్వా సరస్సు, బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఉద్వా సరస్సే మనకి జార్ఖండ్లో మొట్టమొదటి రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది. సో చిత్తడి నేలల సంరక్షణ కోసం అని చెప్పేసి ఒక కన్వెన్షన్ నిర్వహించారు. ఆ కన్వెన్షన్కి సంబంధించి రామ్సార్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది, అదేవిధంగా ఏ సంవత్సరంలో నిర్వహించారు అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పాలి. ఓకే, సో ఉద్వా సరస్సు వచ్చేసి జార్ఖండ్లోని మొట్టమొదటి రామ్సార్ సరస్సుగా ఉంది. ఇది ప్రాంతీయ జీవ వైవిధ్యానికి కీలకమైన సరస్సు. ఇండియాలో మొత్తం రామ్సార్ సైట్స్ వచ్చేసి 89 ఉన్నాయి. సో డ్రాస్టిక్గా పెరగడం జరిగింది, అతి కొద్ది కాలంలోనే ఎక్కువగా పెంచడం జరిగింది. సో అత్యధికంగా రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి? తమిళనాడులో, తర్వాత ఉత్తరప్రదేశ్లో 10తోనే ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తమిళనాడులో 20 ఉన్నాయి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 10తో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మొత్తం రామ్సార్ సైట్స్ వచ్చేసి 89. ఇప్పుడు ఉద్వా సరస్సు వచ్చేసి జార్ఖండ్లో రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది. ఓకే, సో అవినీతి అవగాహన సూచిక, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని ప్రకారం భారత ప్రపంచంలో ఎన్నో స్థానం పొందింది? ఏ వచ్చేసి 40, బి వచ్చేసి 50, సి వచ్చేసి 96, డి వచ్చేసి 90. సో ఇలాంటి ఇండెక్సెస్ కంపల్సరీ, ఇండెక్స్ రిపోర్ట్స్ ప్రపంచంలో మొట్టమొదటిది, అదేవిధంగా తొలి, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీస్లో కంపల్సరీ అడుగుతారు. సో నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ చేయాలి. కాబట్టి ప్రతి కరెంట్ అఫైర్ ఇంపార్టెంటే. ఏ బ్యాచ్లో ఏ సెషన్లో ఏ కరెంట్ అఫైర్ వచ్చేది తెలియదు, కాబట్టి కంపల్సరీ ఇంపార్టెంట్. సో కాకపోతే ఇలాంటి ఇంపార్టెంట్
ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ చూసుకోండి. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని చెప్పేసి ఇస్తారు. సో ప్రతి ఇయర్ కూడా దాంట్లో భారత్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 40, ఆప్షన్ బి వచ్చేసి 50, ఆప్షన్ సి వచ్చేసి 96, ఆప్షన్ డి వచ్చేసి 90. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 96. ఓకే, 96వ ర్యాంకు 2024 గాను ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఎవరు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. సో ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. సో మొత్తం ఎన్ని కంట్రీస్కి? 180 కంట్రీస్కి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 96వ స్థానంలో ఇండియా ఉండడం జరిగింది. అతి తక్కువ అవినీతి జరిగే కంట్రీ ఏది అంటే డెన్మార్క్. డెన్మార్క్లో అతి తక్కువ కరప్షన్ అనేది జరుగుతుంది. అవినీతి స్థాయి ఎక్కువగా ఉన్న దేశం దక్షిణ సూడాన్. సౌత్ సూడాన్లో అత్యధికంగా ఈ కరప్షన్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2025 సంవత్సరానికి గాను ఏరో ఇండియా. ఓకే, ఏరో ఇండియా అనే ఎడిషన్ 15th ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పూణే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సూరత్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరు. ఎక్కడ? ఏరో ఇండియాకి సంబంధించిన 15th ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే బెంగళూరు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో యుహలంక భారత వాయుసేన స్టేషన్ ఏదైతే ఉందో యుహలంక అని చెప్పేసి భారత వాయుసేన స్టేషన్ బెంగళూరులో ఉంది. సో దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనల్లో ఒకటి. ఓకే, సో థీమ్ ఏంటి? ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. సో దీనికి సంబంధించి ఈ ప్రదర్శన భారత వైమానిక రక్షణ రంగాల్లో పెట్టుబడులు, కొత్త అవకాశాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరుగుతుందన్నమాట. ఎక్కడ జరిగింది? బెంగళూరులో. బెంగళూరులో 15th ఎడిషన్ ఏరో ఇండియా షో అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మిస్టీ పథకం ద్వారా గత 2 ఏళ్లలో అత్యధిక మ్యాంగ్రూవ్ అఫారెస్టేషన్ జరిపిన భారత రాష్ట్రం ఏది అంటున్నారు. సో మిస్టీ ప్రోగ్రాంలో భాగంగా మ్యాంగ్రూవ్స్ ఏవైతే మడ అడవులు ఉంటాయో వాటి యొక్క డెవలప్మెంట్ అనేది జరగాలి. సో దానికని చెప్పేసి గడిచిన 2 సంవత్సరాలలో ఏ రాష్ట్రం అత్యధికంగా మ్యాంగ్రూవ్ని ఫారెస్ట్ని ఎక్కువగా పెంచింది అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, డి వచ్చేసి కర్ణాటక, సి వచ్చేసి గుజరాత్, డి వచ్చేసి తమిళనాడు. ఏ రాష్ట్రం అండి? గుజరాత్ రాష్ట్రం గడిచిన 2 ఏళ్లలో అత్యధికంగా అఫారెస్టేషన్ అనేది జరిగింది. సో చూద్దాం. ఓకే, గుజరాత్ రాష్ట్రం గత 2 సంవత్సరాలలో 19,020 ఎకరాల్లో 19,020 హెక్టార్లలో మ్యాంగ్రూవ్ అఫారెస్టేషన్ పూర్తి చేసి దేశంలోనే అగ్రస్థానం నిలిచింది. సో మిస్టీ పథకం ఏంది? మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్. సో మేజర్గా ఈ మిస్టీ పథకాన్ని మేజర్గా ఇండోనేషియాలో ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు. సో మిస్టీ పథకం వచ్చేసి మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ ట్యాగ్ లైన్ ఇన్కమ్. తీర ప్రాంతాల పునరావాసానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య పథకం అన్నమాట. సో 2023-24లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఓకే, సో దీని యొక్క లక్ష్యం ఏంది? మ్యాంగ్రూవ్ మడ అడవులు ఏవైతే ఉంటాయో అభయారణ్యాలను పునరుద్ధరించి తీర ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలనేది దీని యొక్క లక్ష్యం అన్నమాట. సో ఈ పథకం కింద గడిచిన 2 ఏళ్లలో గుజరాత్ అత్యధికంగా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, 19,020 హెక్టార్లు. ఓకే, నెక్స్ట్ పంచ్ మిషన్. సో పంచ్ మిషన్కి సంబంధించిన క్వశ్చన్. పంచ్ మిషన్ పోలరీమీటర్ టు యూనిఫై ది కరోనా అండ్ హెలిస్పియర్ అని చెప్పేసి పంచ్ మిషన్ యొక్క అబ్రివేషన్. పంచ్ అంటే ఏంటి? పోలరీమీటర్ టు యూనిఫై ది కరోనా అండ్ హెలియోస్పియర్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాడు. సో ఆప్షన్ చూద్దాం. ఏ వచ్చేసి చంద్రుడిపై నీటి ఉనికిని గుర్తించడం, బి వచ్చేసి మార్స్ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం, సి వచ్చేసి సూర్యుని కరోనా మరియు హెలియోస్పియర్ను పరిశీలించడం, డి వచ్చేసి శనిగ్రహంపై వాతావరణ మార్పులను విశ్లేషించడం. సో పంచ్ మిషన్కు సంబంధించి ఇంతకుముందే చూసాము ఆల్రెడీ. ఇది నాసా యొక్క మిషన్. సో ఈ నాసా యొక్క మిషన్ ఏదైతే ఉందో పంచ్ మిషన్, సో ఇది మేజర్గా సూర్యుని కరోనా మరియు హెలియోస్పియర్ ఏదైతే ఉందో దానికి పరిశీలించడం కోసం అని చెప్పేసి లాంచ్ చేసిన మిషనే పంచ్ మిషన్. సో సింపుల్గా దీని అబ్రివేషన్లోనే దాని యొక్క మెయిన్ ఉంది అన్నమాట, యూనిఫై ది కరోనా అండ్ హెలియోస్పియర్. ఇవి రెండే, ఈ అబ్రివేషనే
సింపుల్గా ఆన్సర్ అన్నమాట. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి సూర్యుని కరోనా నుండి హీలియోస్పియర్ వరకు గల ప్లాస్మా ప్రవాహాన్ని విశ్లేషించడం కోసం అని చెప్పేసి పంచ్ మిషన్ని ఎవరు నాసా లాంచ్ చేయడం జరిగింది. ఇది సౌర వాతావరణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఉపగ్రహాలను ఫాల్కన్ 9 ఫైర్ బ్లాక్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2025 టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ను గెలిచి అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ఘనతను తీసుకువచ్చిన గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటున్నారు. సింపుల్గా 2025 టాటా స్టీల్ గ్రాండ్ మాస్టర్ చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ విజేత ఎవరు? ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి మాగ్నస్ కార్లసన్, బి వచ్చేసి ఆర్ ప్రజ్ఞానంద, సి వచ్చేసి డింగ్ లిరెన్, డి వచ్చేసి ఫబియానో కరునాబా. ఓకే, ఎవరండి? ప్రజ్ఞానంద గారు. ఆర్ ప్రజ్ఞానంద ఈ టాటా స్టీల్ చెస్ ఛాంపియన్షిప్ని గెలవడం ద్వారా మేజర్గా వార్తల్లో నిలిచారు. ఓకే, టాటా స్టీల్ మాస్టర్ టోర్నమెంట్ 2025 టోర్నమెంట్ నెదర్లాండ్స్లో జరిగింది. ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్లో డి గుకేష్ను ఓడించి ఆర్ ప్రజ్ఞానంద విజేతగా నిలవడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కూడా మన దేశస్తులే. సో డి గుకేష్ ఎవరైతే ఉన్నారో డి గుకేష్ గారు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత. సో అతన్ని ఓడించి మనకి ప్రజ్ఞానంద గెలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి తెల్ల పులుల ప్రత్యేక సఫారీ కేంద్రం స్థాపనకు ఏ రాష్ట్రంలో ముకుంద్పూర్ను ఎంచుకున్నారు? ఓకే, సింపుల్గా తెల్ల పులుల ప్రత్యేక సఫారీ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఓకే, మొట్టమొదటి. సో ఫస్ట్ టైం తెల్ల పులులు ఏదైతే వైట్ టైగర్స్ ఉంటాయో వాటి యొక్క సఫారీ అంటే ప్రేక్షకులను ఎవరైతే వీక్షకులు ఉంటారో వారిని ఆ పులుల గుండా తీసుకెళ్తూ ఉంటారన్నమాట ఒక కేజ్లో. సో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్, సి వచ్చేసి రాజస్థాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఏ రాష్ట్రంలో అని? మధ్యప్రదేశ్లో. ముకుంద్పూర్ ఏదైతే ఉందో ఈ ముకుంద్పూర్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోనే ఉంది. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ముకుంద్పూర్ రేవా మధ్యప్రదేశ్లోని దేశంలో తొలి తెల్ల పులుల సఫారీ, సో వైట్ టైగర్ సఫారీని ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి సెంట్రల్ జూ అథారిటీ ఏదైతే ఉందో అది కూడా ఆమోదం తెలిపింది. సో రేవా ప్రాంతం ఏదైతే ఉందో ఈ ముకుంద్పూర్ రేవా ప్రాంతం ఏదైతే ఉందో ఈ రేవా ప్రాంతంలో తెల్ల పులుల జన్మస్థలంగా ప్రసిద్ధి పొందిందన్నమాట. ఎక్కువగా వైట్ టైగర్స్ అనేవి ఇక్కడ జన్మించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ 24-25 స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఫలితాల ప్రకారం భారతదేశంలో 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరాల్లో అత్యంత శుభ్రమైన నగరంగా ఏది ప్రకటించబడింది అని అంటున్నాడు. సో స్వచ్ఛ సర్వేక్షణ్ 24-25లో ఫలితాల ఆధారంగా 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి జనాభాలు ఉన్నటువంటి సిటీలో ఏది టాప్లో నిలిచింది? ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండోర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సూరత్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పాట్నా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముంబై. సో ఆబ్వియస్లీ అందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ్ 24-25 లాంచ్ చేసిన తదుపరి సంవత్సరం నుంచి దాదాపుగా కంటిన్యూస్గా ఒకే ఒక సిటీ టాప్లో ఉంటుందండి, ఇండోర్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇండోర్ 1 కోటికి పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. సో ఇతర వర్గాల ప్రకారంగా శుభ్రత అవార్డులు కనుక చూసుకున్నట్లయితే పెద్ద నగరాలలో వచ్చేసి నోయిడా టాప్లో ఉంది, మధ్య తరహా నగరాల్లో వచ్చేసి అంబికాపూర్, చిన్న నగరాల్లో వచ్చేసి పంచగని. సో 1 కోటికి మందికి పైగా ఉన్నటువంటి సిటీస్లో వచ్చేసి ఇండోర్ టాప్లో నిలిచింది. సో ఇవి కూడా ఇంపార్టెంట్. పెద్ద నగరాలలో నోయిడా, మధ్య తరహా నగరాల్లో అంబికాపూర్, చిన్న తరహాలో వచ్చేసి పంచగని. నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ అవార్డు పొందిన మయాధర్ రావత్ భారతీయ శాస్త్రీయ నృత్య శైలిలో ఒడిస్సీకి ఆధునిక రూపం ఇచ్చినట్లు గుర్తించబడ్డారు. ఆయన వయసు ఎంత ఉన్నప్పుడు మరణించారు? యాక్చువల్లీ వీరు రీసెంట్గా మరణించడం జరిగింది. క్వశ్చన్ ఏమంటున్నారంటే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మయాధర్ రావత్ ఎవరైతే ఉన్నారో వీరు ఒడిస్సీ నృత్యానికి ఫాదర్ ఆఫ్ ఒడిస్సీగా పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఒడిస్సీగా. సో ఫాదర్ ఆఫ్ ఒడిస్సీగా పిలవడం జరుగుతుంది. సో వీరు రీసెంట్గా మరణించారు. సో వారు మరణించే టైంకి
ఎంత ఉంది వారి ఏజ్ అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 85 సంవత్సరాలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 90 సంవత్సరాలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 92 సంవత్సరాలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 95 సంవత్సరాలు. సో 92 ఇయర్స్ టైంలో వీరు మరణించడం జరిగింది. సో వీరికి పద్మశ్రీ అవార్డు అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో వీరు క్లాసికల్ డ్యాన్స్ అయినటువంటి ఒడిస్సీకి చాలా ఫేమస్. సో అందుకని చెప్పేసి వీరిని ఫాదర్ ఆఫ్ ఒడిస్సీగా పిలవడం జరుగుతుంది. ఎవరు అండి? మయాదర్ రావత్. సో మయాదర్ రావత్ ఒడిషీ నృత్యానికి ఆధునిక రూపం ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. వీరు 2010లో పద్మశ్రీ అవార్డు అనేది కూడా రావడం జరిగింది. 92 ఇయర్స్ సమయంలో వీరు మరణించడం జరిగింది. భారతదేశంలో వన్యప్రాణుల జన్యు పదార్థాలను భద్రపరచడం కోసం మొట్టమొదటిసారిగా బయో బ్యాంక్ని ఏ జూలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఏ జూలో ఉంచారు అని అడుగుతున్నారు. భారతదేశంలో వైల్డ్ లైఫ్ ఏవైతే ఉంటాయో అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జంతువుల యొక్క జన్యు పదార్థాలను స్టోర్ చేయడం అని చెప్పేసి ఒక జూని ఎంచుకోవడం జరిగింది. అది ఎక్కడ ఉంది? బయో బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ఆ బయో బ్యాంక్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మైసూర్ జూ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి డార్లింగ్ జూ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నందనకానన్ జూ, వచ్చేసి ఢిల్లీ జూ. సో ఎక్కడ అండి? మనకి డార్జిలింగ్ జూ ఏదైతే ఉందో ఈ డార్జిలింగ్ జూలో వన్యప్రాణులకు సంబంధించినటువంటి జన్యు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన బయో బ్యాంకుని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు డార్జిలింగ్ సంబంధించిన జూ. పద్మజ నాయుడు హిమాలయన్ జూ పార్క్, సింపుల్గా చెప్పాలి అంటే పద్మజ నాయుడు హిమాలయన్ జూ పార్క్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కడ ఉంది? డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశారు. సో ఈ జూలో ప్రమాదంలో ఉన్న జాతుల జన్యుపరమైన పదార్థాల బ్యాంక్ ఏదైతే ఉందో బయో బ్యాంకుని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ రాకెట్ ఇంధన తయారీలో ఉపయోగించే 10 టన్నుల సామర్థ్యం గల భారీ మిక్చర్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు ఎవరి సహకారంతో అభివృద్ధి చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిఆర్డిఓ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నాసా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, డి వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో మనకి రాకెట్లో ఉపయోగించేటువంటి ఏదైతే ఇంధనం ఉందో ఆ వర్టికల్ లాంచింగ్ సంబంధించిన లిక్విడ్ని ఏ సంస్థ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారని అడుగుతున్నారు. సో ఏంటంటే ఆప్షన్ సి, సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ రాకెట్ ఇంధన తయారీని ఉపయోగిస్తున్నారన్నమాట. ఓకే, డెవలప్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ఏంటి? ఇస్రో బెంగళూరులోని సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఈ మిక్సర్ని అభివృద్ధి చేస్తుంది. సో 10 టన్నుల సామర్థ్యంతో రాకెట్ ఇంధన తయారీలో ఉపయోగపడుతుంది అన్నమాట. సో అతిపెద్ద రాకెట్ ఇంధన తయారీ వచ్చేసి ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత రాజధాని ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? సో రీసెంట్గా ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్లేస్లో బీజేపీ అనేది అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ అక్కడ మహిళా ముఖ్యమంత్రిని ఉంచడం జరిగింది. సో ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. సో వారు 4వ మహిళా ముఖ్యమంత్రి ఢిల్లీకి. సో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రేఖా గుప్తా, బి వచ్చేసి మెగా సింగ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అనితా దేశ్ముఖ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సునీతా రాణా. ఎవరండి? రేఖా గుప్తా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రేఖా గుప్తా గారు ఢిల్లీకి ఫోర్త్ ఉమెన్ సీఎంగా ఉండడం జరిగింది. ఓకే, చూద్దామండి. సో రేఖా గుప్తా గారు 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది ఢిల్లీకి. సో ఆమె షాలీబాగ్ షాలిమార్ బాగ్ ఏదైతే ఉందో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి వచ్చారు. సో మేజర్గా మనకి ఢిల్లీలో 2025 ఎలక్షన్ జరిగాయి. మొత్తం 70 సీట్లు ఉంటే దాదాపుగా 48 సీట్లలో బీజేపీ గెలవడం జరిగింది. ఓకే, సో ఢిల్లీ గవర్నర్గా ఎవరు ఉన్నారు? వినయ్ కుమార్ సక్సేనా గారు ఉండడం జరిగింది. సో రేఖా గుప్తా గారు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నారు. సో వారికంటే ముందు అతిషి మర్లేనా ఎవరైతే ఉన్నారో అతిషి మర్లేనా గారు వీరు 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. వీరికంటే ముందు షీలా దీక్షిత్ గారు ఉండడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు వచ్చేసి ఫస్ట్ అన్నమాట ఢిల్లీ ముఖ్యమంత్రిగా, మహిళా ముఖ్యమంత్రిగా వారు చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 2025లో ఒపెక్ ప్లస్లో పర్యవేక్షక సభ్యుడిగా ఏ దేశం చేరింది? అబ్జర్వేషన్ నేషన్గా ఏ కంట్రీ చేరింది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రెజిల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అర్జెంటీనా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మెక్సికో, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. మనకి ఒపెక్ అండ్ ఒపెక్ ప్లస్ కంట్రీస్
తెలుసుకోవాలండి. ఒపెక్ కంట్రీస్ అంటే ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఆయిల్ ప్రొడక్షన్ అండ్ అదేవిధంగా ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒపెక్ కంట్రీస్గా పేర్కొనడం జరుగుతుంది. సో నాన్ ఒపెక్ కంట్రీస్ కలుపుకొని ఒపెక్ ప్లస్గా ఉండడం జరిగింది. సో ఈ ఒపెక్ ప్లస్లో అబ్జర్వేషన్ కంట్రీగా ఎవరు అంటే బ్రెజిల్ జాయిన్ అవ్వడం జరిగింది. సో బ్రెజిల్ని అబ్జర్వేషన్ స్టేట్గా ఉంచడం జరిగింది నేషన్గా. ఓకే, సో బ్రెజిల్ అండి. సో ఒపెక్ అంటే ఒపెక్ ప్లస్ అంటే ఒపెక్ సభ్య దేశాలు మరియు 10 నాన్ ఒపెక్ దేశాల సమూహమే ఈ ఒపెక్ ప్లస్. సో ఈ ఒపెక్ ప్లస్ని 2016లో స్థాపించడం జరిగింది. ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం వియన్నా ఆస్ట్రియాలో ఉండడం జరిగింది. ఒపెక్ కంట్రీస్ అంటే ఏం లేదండి, మేజర్గా ప్రపంచంలోని 3 చమురు ఏవైతే ఉంటాయో అవి ఉత్పత్తి అదేవిధంగా బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్నే ఒపెక్ కంట్రీస్ అంటారు. ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రీసే. ఓకే, సో దీంట్లో ఇండియా వచ్చేసి సభ్యత్వం లేదు. ఒపెక్ కంట్రీస్లో కానీ ఒపెక్ ప్లస్ కంట్రీస్లో కానీ సభ్యత్వంలో లేదు. ఇంపార్టెంట్ పాయింట్ అది. సో దాదాపుగా ప్రపంచంలోని క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయిల్ ఉత్పత్తిలో అదేవిధంగా ఎక్స్పోర్ట్స్లో 80% వరకు షేర్ వచ్చేసి ఈ ఒపెక్ కంట్రీసే కలిగి ఉన్నాయి. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో బేసిక్గా జనవరి నుంచి ఏప్రిల్ వరకు మనము మొత్తంగా 100 కరెంట్ అఫైర్స్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు 50 కరెంట్ అఫైర్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. సో 2 పార్ట్స్గా దీన్ని పబ్లిష్ చేస్తున్నాము. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి 50 క్వశ్చన్స్, సెకండ్ పార్ట్ వచ్చేసి అనదర్ 50 క్వశ్చన్స్తో మీకు ఈ వీడియోస్ రావడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్, ఈ విధంగా థీమ్స్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ కూడా త్వరలో మేము రిలీజ్ చేస్తాము. సో వీలైనంత వరకు మా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.